పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఆర్మీలో 32 సంవత్సరాల సర్వీస్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్. LAC, LOC. LAC అంటే ఏంటి, LOC అంటే ఏంటి, LAC ఎందుకు వెపన్ పట్టుకోకుండా ఉంటారు? LAC అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LOC అనేది లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ 1962 వార్ తర్వాత ఈ LACని 3 భాగాలుగా విభజించారు. చైనా చాలా భూభాగాన్ని ఇండియాలో ఆక్రమించారు. మేము ఈ భూభాగం వరకు ఉన్నాము, మీరు ఈ భూభాగం వరకు ఉండాలి. దీని తర్వాత ఇది రిజాల్వ్ అయ్యేంత వరకు మనం దీన్ని అరుణాచల్ ఛాలెంజ్ వచ్చింది పక్కన చైనా బోర్డర్. మాకు ఓన్లీ ద ఛాలెంజ్ ఏంటంటే మంచుగడ్డలు, బోర్డర్ అనేది క్లారిటీ లేదు, ఎప్పుడు లాంగ్ పెట్రోలింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పెట్రోల్ ఒక్కొక్క రోజు వెళ్తే 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ వెళ్ళాలి సార్. కారా -10 డిగ్రీ, -15 డిగ్రీ టెంపరేచర్లో. ఎన్ని కిలోమీటర్లు ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్కు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లు. సార్ మీరు ఆ ప్రాంతంలోనే కుక్కలను కూడా ఎక్కువ తింటారు, నాగాలాండ్ ఆ ప్రాంతం. మనకు మన సాధు జంతువు కుక్క. అక్కడ నార్త్ ఈస్ట్లో ట్రెండ్. వాళ్ళు నాగాస్ కానివ్వండి, మీజోసే కానివ్వండి, వాళ్ళు అత్యంత ఇష్టపడే ఆహారం డాగ్స్. కానీ నల్ల కుక్కలు ఎక్కువ తింటారండి. మంచి పొటేల్ని ఎలా ఇష్టపడతామో వాళ్ళు నల్ల కుక్కల్ని ఇష్టపడతాం. జీవన విధానంలో వచ్చిన పద్ధతి అది. LACలో తుపాకులు ఎందుకు పట్టుకోరు, LOCలో తుపాకులు ఎందుకుంటే IBలో తుపాకులు? చైనా భారతదేశం మీద అగ్రెషన్ 1962 to 1992 వరకు మనం ఎప్పుడూ వాళ్ళతో గొడవలే జరుగుతుంది. మనందరం హిందీ చీనీ బాయ్ బాయ్ అనే నినాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్లోనే ఆ అగ్రిమెంట్ ప్రకారమే వల్ల కదండి సంతోష్ కుమార్ గారికి నష్టం. అయితే ఇది చైనా ఒక స్ట్రాటజీ చేస్తుంది. చైనా ఎప్పుడు భూభాగాన్ని, చైనా ఎల్లప్పుడూ మనని మిత్ర దేశంగా పరిగణించాలని మనం చూస్తాం తప్ప చైనా ఎల్లప్పుడూ వాళ్ళ కపట నీతిని ఎప్పుడూ పెట్టుకుంటుంది. ఎప్పుడు కూడా చైనీస్ సోల్జర్స్ని ఎప్పుడు నమ్మడానికి లేదు. పాకిస్తాన్ అని నమ్మొచ్చు కానీ చైనా నమ్మడానికి, పాకిస్తాన్లో ఉన్న సైనికుల్ని కూడా నమ్మొచ్చు కానీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఆర్మీలో 32 సంవత్సరాల సర్వీస్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఆఫీసర్. పేరు డాక్టర్ శ్రీనివాస్ గారు, లెఫ్టినెంట్ కర్నల్, ఆర్మీ. శ్రీనివాస్ గారు ఆర్మీలోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయన పనిచేస్తున్న చైనా బార్డర్ కానీ పాకిస్తాన్ బార్డర్ కానీ ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటి, అసలు ఆర్మీలోకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉండాలి, దాంతోపాటు ఆర్మీలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ఉంటాయి. షార్ట్ టర్మ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, లాంగ్ టర్మ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈ రెండు విషయాలు కూడా శ్రీనివాస్ గారు గారు తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీనివాస్ గారు చైనా బార్డర్లో ఇటీవల మరణించిన సంతోష్ బాబు గారి సహచరుడు. వాళ్ళిద్దరు ఉన్న అనుబంధం ఎలాగొచ్చింది, అసలు చైనా బార్డర్లో మనం ఎందుకు ఆయుధాలు వాడలేకపోతున్నాం, పాకిస్తాన్లో ఎందుకు వాడతాం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ LOC అంటే ఏంటి, LAC అంటే ఏంటి, IB ఇంటర్నేషనల్ బార్డర్, ఈ మూడు ఎక్కడ డివైడ్ అవుతాయనే విషయాన్ని కూడా శ్రీనివాస్ గారు తెలుసుకుంటాం. నమస్తే. నమస్తే. జై హింద్. జై హింద్. ఆర్మీ అనగానే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న ప్రతి కుర్రాడికి ఎవరికైనా సరే ఆర్మీలకు వెళ్ళాలి, మిలిటరీలకు వెళ్ళాలి, సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కలలుగా ఉంటారు. కారణం ఆ యూనిఫామ్ చూసి ఆ ప్రైడ్నెస్ అది చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి, మన దేశం కోసం చేయాలనుకుంటారు. కానీ కొంతమంది కాలక్రమేణా వాళ్ళకి శారీరకంగానో ఆర్థికంగానో ఇబ్బందులు రావడం వాళ్ళు వెళ్ళలేకపోతుంటారు. మరి కొంతమంది ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళు వెళ్తారు. మీరు ఫస్ట్ నుంచి బై చాయిసా ఆర్మీలకు వెళ్ళాలనుకోవడం ఒకటి. 2 ఆర్మీలోకి రావాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సరే దేశానికి సేవ చేయాలంటే ఏం చేయాలి, అంటే క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏ విధంగా ఆ స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఆర్మీలోకి రావాలి. 2 మీ ఇందాక చెప్పినట్లుగా LOC కానీ LAC కానీ IB అంటే ఏంటి, అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఆర్మీ వేరు, మిలిటరీ అంటే ఏంటి, ఈ బేసిక్ పాయింట్స్ కూడా
చెప్పే ముందు శ్రీనివాస్ గారి ఫ్యామిలీ జర్నీ ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళిందో విషయం చెప్పండి. ధన్యవాదాలు మురళి గారు. నా నేపథ్యం మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, ప్రస్తుతం మునగాల మండలం, విజయరాఘపురం. నా కుటుంబం స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. నా తండ్రి గారు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి వారు ఇటీవలనే 96 సంవత్సరాలు వాళ్ళు జీవితం గడిపి ఇటీవలనే కాలం చేశారు. సో మా మునగాల పరగన అంటే జాతీయ ఉద్యమాల్లో ప్రపంచ హిస్టరీలో మిగిలిన చరిత్ర అది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక మైల్ రాయి. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన నేను, వ్యవసాయ కుటుంబం నుంచి, చిన్నప్పటి నుంచి నాకు సైన్యం చేయాలనే ఒక ఆశ ఉండేది. దేశానికి సేవ చేయాలి, దేశ రక్షణలో మనవంతు భాగంగా మనం పనిచేయాలి అనే ఒక గోల్తో నేను చిన్నప్పటి నుంచి ఉండేవాడిని. కానీ నేను నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. సో నేను మిలిటరీ స్థావరాలకు రెగ్యులర్గా వెళ్తూ అక్కడ స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తుండేవాడిని. సో ఆ విధంగా మిలిటరీలో స్పోర్ట్స్లో కూడా అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత నేను ఫస్ట్ మిలిటరీలో స్పోర్ట్స్ విభాగంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అలా జాయిన్ అవ్వడానికి ఆ పారామీటర్ ఏంటంటే ఏ విధంగా మీరు? సో స్పోర్ట్స్ ద్వారా జాయిన్ కావాలంటే మిలిటరీలో నేషనల్ స్థాయిలో మెడల్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్థాయి అయిన ఉండాలి, ఇంటర్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అయిన ఉండాలి. సో ఇలాంటి ప్రిలిమినరీ క్వాలిఫికేషన్తో స్పోర్ట్స్ విభాగంలో జాయిన్ కావచ్చు. అలాగే మీరు అన్నట్టుగా ఫస్ట్ మిలిటరీ ఏంటి, ఆర్మీ అంటే ఏంది అనేది కొంచెం తేడా. ఎందుకంటే మన తెలుగు ప్రాంతాల్లో ఆర్మీ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల ఇది ఒక చిన్న కన్ఫ్యూజ్గా ఉంది. మిలిటరీ అంటే బేసిక్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాన్ని మిలిటరీ అంటాం. ఆర్మీ అంటే ఓన్లీ ఆర్మీ, పదాతి దళం. మిలిటరీ అంటే పదాతి దళం, నావికా దళం, వైమానిక దళం, 3 దళాలని మిలిటరీ అంటాం. సో మిలిటరీ అనే వర్డ్ని మనం బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. సో ఆర్మీ ప్రత్యేకంగా గ్రీన్ యూనిఫామ్లో ఉంటుంది. సో మీరు అన్నట్టుగా మన చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు తీసిన నా దేశం సినిమా కానివ్వండి, మేజర్ చంద్రకాంత్ కానివ్వండి, ఈ 2 సినిమాలు చూసిన తర్వాత అసలు ఆర్మీ అంటే ఏందనేది తెలుగు ప్రజలకు చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో వాళ్ళు సినిమాని చూపించగలిగారు. సో ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నాకు మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత భారతదేశం ఏ విధంగా ఎంటర్ అయ్యారు? స్పోర్ట్స్ అనేది ఏ స్పోర్ట్స్? నేను ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్గా స్పోర్ట్స్లో జాయిన్ అయ్యాను. సో 8 సంవత్సరాలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను, మా మిలిటరీకి ప్రాతినిధ్యం వహించాను. దేశ విదేశాల్లో ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో. ఒక 8 సంవత్సరాల తర్వాత నేను యాక్చువల్గా జాయిన్ అయినప్పుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేసి జాయిన్ అయ్యాను. సో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడే నాకు అవకాశం దొరికింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్లో నేను పాల్గొంటున్నప్పుడు అక్కడున్న ఆఫీసర్లను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను ఎందుకు ఆఫీసర్ కాకూడదు అనే ఒక దాంతో, ప్లస్ దేశ సేవ చేయడంలో స్పోర్ట్స్లోనే కాకుండా మన సైన్యంలో ఒక సోల్జర్గా ఒక గన్ను పట్టుకొని కాకుండా వివిధ విభాగాలలో, అంటే ఇంజనీరింగ్ విభాగం, టెక్నికల్ విభాగం, కమ్యూనికేషన్ విభాగం, సో సివిల్ డిపార్ట్మెంట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలు మిలిటరీ ఉంటాయని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో అలా నేను ఫస్ట్ టెలికమ్యూనికేషన్ విభాగంలో నేను నాన్ కమిషన్గా జాయిన్ అయిన తర్వాత నా ఆఫీసర్ల ప్రోత్సాహంతో నాకు సివిల్ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఇచ్చారు. స్పోర్ట్స్తో పాటు నేను గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాలలో NIS, దాని తర్వాత మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ పంజాబ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్, దాని తర్వాత నేను PhD కూడా చేసి మన ఆర్మీలో ఉంటూనే చేశాను. అంటే ఆర్మీ ఉద్యోగంలో ఉంటూ ఇన్ని విద్యా అవకాశాలు ఉంటాయంటే నేనే ఉదాహరణ దానికి. సో చదువుకోవడానికి అంత ప్లాట్ఫామ్ ఇస్తుంది. సో ఇదొక నేపథ్యం. దీంతోపాటు మాకు ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు ఇన్ సర్వీస్లో 2 కేటగిరీగా ఆర్మీలో ఆఫీసర్లు ఎగడానికి అవకాశం ఉంది. ఒకటి ACC, ఆర్మీ క్యాడెట్ కోర్. సో యంగ్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన ఎలాగైతే NDA ఉంటుందో అలాగే సేమ్ ACC ఉంటుంది. ఇన్ సర్వీస్లో వచ్చిన నాన్ కమిషన్డ్ ఆఫీసర్లకి ఈ అవకాశం ఇస్తారు. 1 year కోచింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ 4 years సేమ్ NDA లాగా 4 years ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ సర్వీస్ నుంచి వచ్చే ఒక విభాగం ఉంది. రెండోది CDS, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్. సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనేది గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. సో ఈ ఎంట్రీ అనేది టెక్నికల్, CDSలో 2 విభాగాలు ఉంటాయి. ఒక టెక్నికల్ వింగ్, నాన్ టెక్నికల్ వింగ్. నాన్ టెక్నికల్ అంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. టెక్నికల్ వింగ్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే జాయిన్ కావచ్చు. సో దీంట్లో మళ్ళీ ఇంకొక ఉంటుంది, పర్మనెంట్ కమిషన్ ఉంటుంది, షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. పర్మనెంట్ కమిషన్ అంటే వాళ్ళు ఇక ఒకసారి జాయిన్ అయిన తర్వాత మినిమం 20 years సర్వీస్ చేస్తేనే వాళ్ళకి పెన్షన్ ఉంటుంది.
షార్ట్ సర్వీస్ అంటే వాళ్ళు 5 years తర్వాత వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత 10 years తర్వాత వెళ్ళిపోవచ్చు. సో దీన్ని షార్ట్ సర్వీస్. ఇప్పుడు మనం లేటెస్ట్గా అగ్నివీర్ అని ఒక సోల్జర్స్లో స్కీమ్ వచ్చింది. కానీ ప్రజలందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా అగ్నివీర్ లాగా ఆఫీసర్లో ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ 1972 ఎమర్జెన్సీ కమిషన్ బంగ్లాదేశ్ చైనా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఏదైతే మనము విభజించి మనం బంగ్లాదేశ్గా మనము సపోర్ట్ చేశామో అప్పటి నుంచి కూడా ఎమర్జెన్సీ కమిషన్ అనేది ఉంది. ఈవెన్ 65 చైనా వారప్పుడు కూడా ఎమర్జెన్సీ కమిషన్ ఉంది. ఈ ఎమర్జెన్సీ కమిషన్ అప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చారంటే షార్ట్ సర్వీస్ ఒక 5 years చేసి మీరు వెళ్ళిపోవచ్చు. సో అలాంటప్పుడు ఈ ఈ ఈ ఎమర్జెన్సీ కమిషన్స్ని షార్ట్ సర్వీస్ కమిషన్గా గుర్తించి 5 years 10 years వరకు చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళకు ఒక 1 year ఐఐఎంలో కానివ్వండి, ఐఐటీలో కానివ్వండి, వాళ్ళ కోర్సెస్ చేసుకొని సివిల్లో మళ్ళీ వేరే ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉండే. సార్ ఇప్పుడు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అన్నారు. లాంగ్ టర్మ్లో పెన్షన్ వస్తుంది, షార్ట్ టర్మ్లో పెన్షన్ రాదు. షార్ట్ టర్మ్లో పెన్షన్ ఉండదు, గ్రాట్యుటీ మిగతా బెనిఫిట్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు సివిల్ సర్వీసెస్లో ఎంట్రీ కావడానికి అవకాశాలు ఉంటాయి, స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే ఈ మధ్య మనం లాస్ట్ 20 yearsలో చూసినట్టయితే సివిల్ సర్వీసెస్లోకి వెళ్లకుండా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసిన ప్రతి ఆఫీసర్ కూడా కార్పొరేట్ రంగంలో చాలా హై పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. దాంట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇలాగే టెక్నికల్స్ నుంచి వచ్చిన ఎంతోమంది ఆఫీసర్లు ఈ కమ్యూనికేషనే కానివ్వండి, కంప్యూటర్సే కానివ్వండి, వీళ్ళు చాలా ఉన్నత పదవులలో కార్పొరేట్ రంగంలో ఉన్నారు. ఇప్పుడు రిలయన్స్లో చూసుకున్నట్టయితే టాప్ సిఎండి నుంచి కింది పొజిషన్స్ వరకు మ్యాక్సిమం రిటైర్డ్ కల్నల్స్, రిటైర్డ్ బ్రిగేడియర్స్, మేజర్ జనరల్సే వాళ్ళు లీడ్ చేస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీలో ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 years నుంచి అగ్నివీరు జాయిన్ అయిన వరకు పెన్షన్స్ ఉండవు అనే ఒక అపోహలో ఉండడం తప్ప ఆల్రెడీ ఈ స్కీమ్ 1965 నుంచే ఉంది ఆఫీసర్స్ కేటగిరీలో. జవాన్ కేటగిరీలో ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో -40, 55, 60 degree టెంపరేచర్లో పనిచేయాలంటే ఒక వయసు సహకరించదు. సో అలాంటప్పుడు భారత సైన్యం ఎప్పుడు యువనంగా ఉండాలి, యువత ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాలి, బార్డర్లో ఎక్కువ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ మంది సైన్యాన్ని మనం వాళ్ళ ఫెసిలిటీస్ను సర్వీస్ను వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ అగ్నివీర్ స్కీమ్ వచ్చింది. మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నేను ఫస్ట్ పోస్టింగ్ మధ్యప్రదేశ్ జబల్పూర్లో జాయిన్ అయ్యానండి. సో టెలికమ్యూనికేషన్ విభాగానికి చాలా పెద్ద ఎత్తున ఈవెన్ ఇండియన్ టెలికాం సర్వీస్ కూడా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. మనకు లైన్ కమ్యూనికేషన్, ఎయిర్ కమ్యూనికేషన్, ఈవెన్ హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్, అన్ని రకాలైన కమ్యూనికేషన్స్. కాకపోతే నేను 1988లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అప్పుడు లైన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఉండే. సో ఈవెన్ ఇండియన్ టెలికాం సర్వీస్ వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీతో పాటు అక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసేవాళ్ళు. సో మధ్యప్రదేశ్లో నేను కంటిన్యూగా 5-6 years అక్కడే ఉండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో ఉన్నాను. కాబట్టి నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్లో వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. సార్ మీరు జబల్పూర్లో పనిచేస్తున్నప్పుడు మీ డ్యూటీ స్టైల్ ఏంటంటే? ఎవ్రీ సోల్జర్కి డ్యూటీ అనేది ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. 5:30కి పరేడ్లో ఉండాలి, 5:45కి కమాండర్ వస్తారు, 5:45కి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, 7-7:30 వరకు మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక జనరల్ నుంచి ఒక సోల్జర్, ట్రైనీ సోల్జర్స్ వరకు ఎవ్రీబడి మండే టు సాటర్డే కంపల్సరీ పరేడ్లో ఉండాలి. సో ఈ పరేడ్ అయిన తర్వాత సెకండ్ మనకు ఎలాగైతే స్కూల్స్, కాలేజెస్ ఈ సెక్షన్స్ ఉంటాయో ఎడ్యుకేషన్ సెక్షన్స్, మళ్ళీ వితిన్ 8:30, 7:30కి బ్రేక్ ఆఫ్ అయితే 8:30కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో 8:30 to 1 o'clock క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏముంటాయండి? థియరీ క్లాసెస్. మనం ఒక టెక్నికల్ విభాగంలో జాయిన్ అయినట్టయితే కమ్యూనికేషన్ గురించి, ఒక కంప్యూటర్ విభాగంలో అయితే కంప్యూటర్ గురించి, ఒక మెకానికల్ అయితే మెకానికల్ గురించి, అన్ని సబ్జెక్టులని టెక్నికల్గా ఒక సోల్జర్, నాన్ కమిషన్డ్ ఆఫీసరే కాకుండా ఒక పర్టిక్యులర్ ట్రేడ్కి ఆయనకు అలాట్ అయినప్పుడు ఆ ట్రేడ్లో మాస్టర్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు పాలిటెక్నిక్ ఈక్వల్ ఎడ్యుకేషన్ని ఆడ కంటిన్యూ చేపిస్తారు. సో ఇలాంటప్పుడు కంపల్సరీ సివిల్ ఎడ్యుకేషన్ అనేది ఏదో ఆర్మీలోకి వెళ్ళగానే ఇక అయిపోయింది, ఓన్లీ ఫిజికల్ ట్రైనింగే, తుపాకి పట్టుకొని బార్డర్లో ఉండడం కాదు. అందరూ అదే భావనలు ఉంటారు. సోల్జర్ అనేవాడు నిరంతర విద్యార్థి. 365 రోజుల్లో దాదాపు 2 నెలలు సెలవులకు వస్తే మిగతా 10 నెలలు సోల్జర్ ఎప్పుడూ విద్యార్థి, ట్రైనింగ్లోనే ఉంటాడు. కాదు, ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, ఎడ్యుకేషనే ఉంటుంది. సో దాని తర్వాత ప్రమోషన్స్ కావడానికి ఎవ్రీ స్టెప్లో మీకు 6 నెలలు కోర్స్ ట్రైనింగ్ చేసుకోవాలి. ప్రతి ప్రమోషన్కి 6 months నుంచి 1 year కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్లో కంపల్సరీ అటెండ్ కావాలి.
సో మీరు అన్నట్టుగా ఆఫ్టర్ ఇక క్లాసెస్ అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది, లంచ్ తర్వాత ఈవినింగ్ కంపల్సరీ స్పోర్ట్స్కి వెళ్ళాలి, స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయాలి. స్పోర్ట్స్ అనేది ఒక బ్రదర్లీహుడ్ని చేస్తుంది, సో క్రియేట్ చేస్తుంది. కాబట్టి కోహెషన్ అంటే ఒక బ్రదర్హుడ్ని డెవలప్ చేయడానికి టీమ్ గేమ్స్ని, టీమ్ స్పిరిట్ని. ఎందుకంటే మేము యుద్ధం చేయాలంటే ఒక బెటాలియన్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని కంపెనీలో ఒక సెక్షన్లు ఉంటాయి, సెక్షన్లలో ప్లాటూన్లు ఉంటాయి. ఆ ప్లాటూన్లలో అంటే ఒక 5గురికి 10 మందికి 20 మందికి, సో ఒక గ్రూపుని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఒకరికి ఎలా సహకారం అందించుకోవాలనేది ఈ స్పోర్ట్స్ ద్వారా డెవలప్ చేస్తాం. సో దీని తర్వాత ఈవినింగ్ అగైన్ రిక్రియేషన్స్, లైబ్రరీస్ ఉంటాయి, దాని తర్వాత డిన్నర్ ఉంటుంది, దాన్ని ఎర్లీ స్లీప్ ఉంటుంది. సో బై 9:30 ఆల్ లైట్స్ ఆఫ్, బై ఆర్డర్ లైట్స్ ఆఫ్. సో ఇది దినచర్య ఉంటుంది ఒక సైనికుడికి. సో దానికి తగ్గట్టుగా ఎంతైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో దానికి ఈక్వల్గా పౌష్టికాహారం ఉంటుంది. సో జనరల్గా నాన్ వెజిటేరియనే మిలిటరీ అనగానే నాన్ వెజిటేరియను కాదు. దాదాపు నార్త్ ఇండియాలో ఒక 50% పాపులేషన్ అంతా వెజిటేరియన్సే ఉంటారు. సో ఇవి డోగ్రాస్ తీసుకొనియండి, మీరు శర్మాస్ కానివ్వండి, హిమాచల్, పంజాబు, హర్యానా, రాజస్థాన్, సో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. సో పౌష్టికాహారం వెజిటేరియన్లు ఎంత కావాలి, నాన్ వెజిటేరియన్ ఎంత కావాలి, క్యాలరీస్ ప్రకారంగా మా దగ్గర న్యూట్రిషనిస్ట్ కూడా ఉంటారు. సో మా మిలిటరీ వాళ్ళే ఉంటారు. సో ఎవ్రీడే క్యాలిక్యులేటివ్గా ఒక సోల్జర్కి కావాల్సిన క్యాలరీస్ని ఫుల్ఫిల్ చేయడానికి మా మెస్సెస్ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్లో ఎవ్రీడే చేంజింగ్ ఉంటుందండి. లైక్ నా సౌత్ ఇండియా లాగా దోశ ఇడ్లీ ఉండదు. సో పూరి పరోటా, దాని తర్వాత ఇక పోహా అంటే ఇట్స్ ఆల్ డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉన్న. ఇప్పుడు సపోజ్ మద్రాస్ రెజిమెంట్ అనుకోండి, మీకు ఇడ్లీలు దొరుకుతాయి, దోశలు దొరుకుతాయి. అలాగే సౌత్ ఇండియాలో ఉన్న ఈఎంఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్డినెన్స్ కోర్సు ఇవన్నీ ఉన్నాయనుకోండి, దొరుకుతాయి. అదే నార్త్ ఇండియా పంజాబ్ రెజిమెంటు, సిక్ రెజిమెంటు, ఇలా బీహార్ రెజిమెంట్లు వెళ్ళారనుకోండి, పరోటాలు, సో పూరీలు. సో ఇలా అంటే మన బేసిక్గా మన ప్రాంత భౌగోళిక ప్రకారంగా మనకు ఎలాంటి ఫుడ్ నియమాలు ఉంటాయో అలాంటి ఫుడ్ని కూడా క్యాలరీస్ ప్రకారంగా కన్వర్ట్ చేసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేస్తాం. ఓకే. నాన్ వెజ్ ఏమి ఇస్తారండి? నాన్ వెజ్లో కంపల్సరీ ఒకప్పుడు మటను, చికెన్ ఉండేది. మటను ఈ మధ్య లాస్ట్ 10 years నుంచి మటన్ తగ్గించారు. ఎందుకంటే న్యూట్రిషనల్ వాల్యూస్ చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువ కావాలి కాబట్టి. సో ఎక్కువ ప్రోటీన్ని ఇంటేక్ చేసుకోవాలంటే సో రెడ్ మీట్ని కట్ చేసి ఓన్లీ ద చికెన్ అండి, ఎగ్స్ అండి. వెజిటేరియన్స్కి పాలు, పనీర్ అండ్ పల్సెస్ ఎక్కువ మోతాదులో వాళ్ళకి ఇంటేక్ చేపిస్తుంటారు. ఇంకా ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ, ఎన్ని సీజన్ ఫ్రూట్స్ ఉంటే అన్ని సీజన్ ఫ్రూట్స్, ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ వెజిటబుల్స్. సో కొన్ని సెంటర్లలో, కొన్ని బెటాలియన్లో చూస్తుంటే వెజిటబుల్స్ మేమే గ్రో చేస్తాం. ఈవెన్ ఒక 20-30 years బ్యాక్ మాకే డైరీ ఫార్మ్స్ ఉండేవి. ఒక పల్సెస్ ఈవెన్ మా మిలిటరీ ల్యాండ్స్ ఎక్కువ బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ కొన్ని అంటే మ్యాక్సిమం ఆఫీసర్స్ కానీ జవాన్లు కానీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు కాబట్టి అందరికీ వ్యవసాయం గురించి అవగాహన ఉంటుంది కాబట్టి సో మేము కూడా వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటూ సో కొంత పల్సెస్ని కానివ్వండి, ఈ ఫ్రూట్ గ్రెయిన్స్ని మేము ఓన్గా క్రియేట్ చేసుకుంటాం. సార్, మీరు జబల్పూర్లో ట్రైనింగ్ అవుతున్న టైంలో మీరు అప్పుడు కమ్యూనికేషన్, అప్పట్లో కమ్యూనికేషన్ మనకు ల్యాండ్ ఫోనే. ఎగ్జాక్ట్లీ. సో ఫోన్ కూడా ఒకసారి కట్ అయిందంటే ఇంక అది మర్చిపోవాలి. ఇక ఎస్టీడీ అయితే ఇంక ఐఎస్డీ కానీ ఎస్టీడీ తిప్పుతూనే ఉండాలి. దీంట్లో మీకున్న అప్పుడున్న మెయిన్ టెక్నికల్ సమస్య వచ్చి జనరల్గా మాకు ఈ లోకల్ సివిల్ టెలికమ్యూనికేషన్తో ఎక్కువ అవసరం ఉండదు. మాకుండేదంతా మిలిటరీ లైన్ కమ్యూనికేషన్ సపరేట్ ఉంటుంది. మాకు సపరేట్ లైన్స్, సపరేట్ ఈవెన్ 1990s తర్వాత సపరేట్ శాటిలైట్స్ కూడా వచ్చాయి మిలిటరీ కోసం, కమ్యూనికేషన్ కోసం. సో మా లైన్ కమ్యూనికేషన్ 1 battalion టు అనదర్ బెటాలియన్, 1 company టు అనదర్ కంపెనీ, 1 headquarters టు ద డిఫరెంట్ బెటాలియన్స్కి మేము లైన్ కమ్యూనికేషన్ని మేమే డిప్లాయ్ చేసుకుంటాం. మా క్యారియర్ కోడ్స్ మాయ ఉంటాయి, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్. 1990 అప్పట్లోనే అండర్ గ్రౌండ్ ఉండేదండి. అప్పట్లోనే అండర్ గ్రౌండ్ ఉండేది. సో 1990 తర్వాత ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఆప్టిక్ ఫైబర్ OFC కేబుల్స్ వచ్చింది డిఫెన్స్లోనే. నార్త్ ఈస్ట్లో దాదాపు 2000 kilometers అప్పుడున్న గవర్నమెంటు
చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఫస్ట్ డిప్లాయ్ చేసింది ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ డిఫెన్స్ కోసమే. సో ఈ ఒక్కటే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్ ఉంటాయి, హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్స్, రాడార్ కమ్యూనికేషన్స్, పెద్ద పెద్ద యాంటీనాలతో కమ్యూనికేషన్స్ చేసుకుంటూ 1 బెటాలియన్ టు అనదర్ బెటాలియన్. సో డిఫరెంట్ రేడియో సెట్స్. మీకు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇజ్రాయెల్ ఏదో మనకి ఈరోజు కొత్తగా లేకపోతే 2000 సంవత్సరాల తర్వాత మనకున్న వాళ్ళకు సంబంధాలు కాదండి. మనం 1965 ఈవెన్ 1948 తర్వాత వాళ్ళకు మనకంటే ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం వచ్చింది ఇజ్రాయెల్కి. కానీ టెక్నాలజికల్ పరంగా వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. సో మనకు 1965 తర్వాత చాలా హై కమ్యూనికేషన్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకుంది ఓన్లీ ఇజ్రాయెల్ తోటే. మన కమ్యూనికేషన్ సిస్టమ్ని ఈరోజు ఈవెన్ మన శాటిలైట్స్ కానివ్వండి, ఈవెన్ మన ఇస్రో ఇలాంటి సంస్థలు డెవలప్ కావడానికి ముఖ్య కారణం కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అంటే మన గవర్నమెంట్ అప్పుడున్న మిలిటరీ సైన్యాధిపతులు, అధ్యక్షులు, చీఫ్ జనరల్స్ మనం వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మన సైన్యాన్ని ఇజ్రాయెల్కి పంపించేసి అక్కడే టెక్నాలజీని నేర్చుకొని మన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఢిల్లీ బెంగళూరులో వాళ్ళ సైంటిస్టుని ఇక్కడ పిలిపించుకొని వాళ్ళతోని ట్రైనింగ్ తీసుకొని మనం సెల్ఫ్ సఫిస్టికేటెడ్గా బై 1995 2000 వరకు మనం సెల్ఫ్ సఫిస్టికేటెడ్ అయ్యామండి. సూపర్. సో అలాంటి కమ్యూనికేషన్ విభాగంలో అంటే శత్రువుల కదలికల్ని కనిపెట్టడానికి డైరెక్షన్ ఫైండింగ్స్ ఒక మానిటర్ సిస్టమ్స్ని కూడా మనం అప్పుడు ఇజ్రాయెల్ నుంచే డెవలప్ చేసుకున్నాం. సో ఇంపోర్ట్ చేసుకొని సో మన కమ్యూనికేషన్ మనమే ఆధారపడి ఉండి వేరే వాళ్ళకు ఆధారపడకుండా మనం డెవలప్ చేసుకున్నాం. సార్ జబల్పూర్ తర్వాత మీరు కాశ్మీర్కి వెళ్ళారు. కాశ్మీర్కి వెళ్ళి వైర్లెస్ సెట్. అవునండి. ఇంకా అంటే మీరు ల్యాండ్ ఫోన్ నుంచి కమ్యూనికేషన్కి వచ్చాం, చెన్నైకి వచ్చింది. సో నా ఫస్ట్ అక్కడ మీకు ఉన్న ఛాలెంజ్ ఏమొచ్చింది? ఎందుకంటే మీకు ఎక్కువ రెగ్యులర్గా మంచి ఉంటుంది, టెరైన్ కూడా చాలా పెద్ద టెరైన్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? యా, సో మనం మీకు పనిచేసిన కాలంలో బాగా గుర్తుండిపోయిన సంగతి. యా, మనం యాక్చువల్గా సౌత్ ఇండియా మనకు ఎక్కువ చలి ఉండదు, మనం ఒక లిమిటెడ్ టెంపరేచర్లో పెరిగిన వాతావరణం. సడన్ మధ్యప్రదేశ్ కూడా చాలా చలి ఉంటుంది. కాకపోతే మధ్యప్రదేశ్ ఈవెన్ ఓన్లీ 5 to 7 డిగ్రీ టెంపరేచర్ వరకే డౌన్ ఉంటుంది పీక్ వింటర్లో. సో మేము సడన్గా నవంబర్ డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత ఇక మేము బంకర్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే రేడియో కమ్యూనికేషన్ అంతా బయట ఉంటుంది, అంటే యాంటీనాస్ అన్ని బయట ఎరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మేము ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో మాకు డిప్లాయ్మెంట్, ఎందుకంటే రాడార్ యాంటీనాలు ఫిక్స్ చేయాలంటే మౌంటైన్స్ మీదకి వెళ్ళాల్సిందే. సో మౌంటైన్ మీదకి వెళ్ళాలంటే హైయెస్ట్ పీక్ ఎక్కడ ఉంటుందో అక్కడే కమ్యూనికేషన్ రాడార్ని డిప్లాయ్ చేస్తాం. 2, ఎనిమీ కదలికల్ని, ఎనిమీ యొక్క కమ్యూనికేషన్ని ట్రాప్ చేయడానికి ట్యాపింగ్ అనేది మాకు మనమందరం ఇప్పుడు చూస్తున్నాం. మేము ట్యాపింగ్ మేము ఆర్మీలో పుట్టిన కాంచి చూస్తున్నాం ట్యాపింగ్. అంటే తప్పదు కదండి. సో శత్రువుల కదలికల్ని ఎగ్జాక్ట్లీ శత్రువుల కదలికల్ని, శత్రువుల యొక్క కమ్యూనికేషన్ని ట్యాప్ చేయడం, వాళ్ళ యొక్క మూమెంట్ని మనం హైకమాండ్కు చేరవేయడం అనేది మా బాధ్యత. సో అలాంటి దాంట్లో ఒక ఫ్రీక్వెన్సీ ఒక మెగాహార్ట్స్ నుంచి ఇంకొక మెగాహార్ట్స్ వరకు ఒక జోన్ ఉంటుంది. ఒక్కొక్క ఆపరేటర్కి ఒక జోన్ డిక్లేర్ చేస్తారు. ఆ జోన్లో ఉన్న ఏ కదలికల ఏ కమ్యూనికేషన్ అయినా మనం డీకోడ్ చేయాలి. సో స్పెషల్గా నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో, సో కమ్యూనికేషన్ విభాగంలో మ్యాక్సిమము మన ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తున్నప్పుడు డీకోడింగ్ చేసే ఉండే. అప్పుడు మాన్యువల్ డీకోడింగే ఉండే, అప్పుడు కంప్యూటరైజ్ డీకోడింగ్ లేదు. సో అటువంటప్పుడు మన మైండ్ ఎంత షార్ప్గా ఉండాలంటే వాళ్ళు చేసే చైనీస్ కోడ్ లాంగ్వేజే కానివ్వండి, పస్తూస్ కోడ్ లాంగ్వేజే కానివ్వండి వాళ్ళు వాడేవాళ్ళు. సో పాకిస్తాన్ ఎక్కువ పస్తూ లాంగ్వేజ్, ఎందుకంటే పాకిస్తాన్ ఉర్దూ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, అది మనకొచ్చు. సో కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు స్పెషలైజ్డ్గా పస్తూ లాంగ్వేజ్ ఉన్న కాశ్మీరీ, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బెల్ట్లో ఉన్న వాళ్ళని కమ్యూనికేషన్లో తీసుకునేవాళ్ళు. సో తీసుకొని వాళ్ళు మనం డీకోడ్ చేయకుండా సో పస్తూ లాంగ్వేజ్ని వాడేవాళ్ళు. సో అలాంటి లాంగ్వేజ్ కోర్సెస్ మనం ఇండియన్లో మన మధ్యప్రదేశ్లో పంచమడి అనే ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ ఫారిన్ లాంగ్వేజ్ కోర్సెస్ నేర్పిస్తారు. ఈవెన్ చైనీస్ లాంగ్వేజ్ నేర్పుతారు, మన పస్తూ లాంగ్వేజ్ నేర్పుతారు. సో అన్ని లాంగ్వేజెస్ ఫారిన్ లాంగ్వేజ్. పస్తూ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడిన కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం డీకోడ్ చేయకుండా వాళ్ళ కమ్యూనికేషన్ మనం ట్రాప్ చేయకుండా ఉండడం కోసమే వాళ్ళు ఆ లాంగ్వేజ్ని వాడారు. సార్ మీరు ఆ టైంలో ఉన్నప్పుడు
పాకిస్తాన్ అదే సార్ కాశ్మీర్ పైన ఉన్నప్పుడు ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో మీకు సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ ఈ కోడ్ ఇస్తారు మీరు. ఇందులో ప్రతి ఫోన్కి కానీ ప్రతి దీనికి నెంబర్లు ఇస్తారా? లేదు ఆ జోన్లో టవర్ లొకేషన్ బట్టి మీకు అబ్జర్వేషన్ ఉంటుందా? మనకు ఎస్టీడీ కోడ్లు ఎలా ఉంటాయో అక్కడ మాకు డిఫెన్స్లో కూడా కోడ్లు ఉంటాయి. ఓకే. ఒక డివిజన్కి ఒక కోడ్, ఒక కోరుకు ఒక కోరు, ఒక కమాండ్కి ఒక కోరు. ఆ కోర్ని బట్టి ఆ కోడ్ల తర్వాత ఫర్దర్ డిజిట్స్ని మేము మూవ్ చేసుకుంటూ పోతాం. సో బేసికల్గా మీరు అన్నట్టుగా ఒక నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అలాంటి ఒక లొకేషన్ టు ఒక లొకేషన్ వరకే ఆ కమ్యూనికేషన్ పనిచేస్తుంది. కాబట్టి ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక రిలే సెక్షన్స్ ఉంటాయి. ఆ రిలే సెక్షన్ ద్వారా మేము కమ్యూనికేషన్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు కొన్ని సెక్షన్లో నార్త్ ఈస్ట్ కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ, లేదా కొన్ని క్రాస్ దీంట్లో కూడా పర్టికులర్గా ఒక టైంలోనే యాక్టివ్ అవుతాయి. ఆ టైంలో ఫోకస్ చేస్తారా? లేదా 24 అవర్స్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. 24 అవర్స్ వారి మీద సర్వేలెన్స్ 24 అవర్స్ ఉంటుంది. అండ్ 24 అవర్స్ సర్వేలెన్స్లో ఉంటుంది. అలాగే మనం ఎలా చేస్తాం, వాళ్ళు కూడా మనని అలాగే సర్వేలెన్స్ చేస్తారు. ఇది ఒక మిలిటరీ వ్యవస్థలో ఉన్న సిస్టమ్ ఇది. అవును. సో మనం ఎందుకంటే 9 to 5 లేకపోతే 8 to 5 పని చేయడు కదా. సో అలాగే 24 అవర్స్ కాబట్టి అవకాశం చూస్తుంటాడు. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి. సో బేసికల్గా ఒకసారి శత్రుదేశం నుంచి కంటిన్యూగా అంటే నేను జాయిన్ అయినప్పుడు 90sలో పాకిస్తాన్ ఎప్పుడు ఫైరింగ్ చేస్తుండేది. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఫైరింగ్ చేసేవాడు. సో ఫైరింగ్ చేసేటప్పుడు ప్రతి ప్రొవోక్ చేయడం కోసం, ప్లస్ మనకేమో మనం ఎంత ఫైరింగ్ చేసినా డిఫెన్స్లోనే ఉండాలి, మన సేఫ్ జోన్లో ఉండాలి, మనం రిట్రాలేట్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. సో వాడు బయటకు బాత్రూమ్కి రావాలన్నా వాడు ఎప్పుడైనా ఫైర్ చేసేవాడు బంకర్ నుంచి. వాడి ఇష్టం, ఇక వాడు ఎప్పుడైనా ఫైర్ చేసేవాడు. సో అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉండేది. మ్యాక్సిమం మూమెంట్ అనేది నైట్లోనే చేసేవాళ్ళం. సో అప్పట్లో నైట్ విజన్ డివైజెస్ అని నైట్ గ్లాసెస్ లేకుండే. సో కాలక్రమేణా బై 1998 మన కార్గిల్ వార్ కంటే బిఫోరు సో వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు నైట్ విజన్ డివైజెస్, మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. సో కాబట్టి ఎనిమి కదలికలని ఒక అంటే టెలికమ్యూనికేషన్ కొంచెం వెనకుంటాయి. బట్ జనరల్గా ఒక ఇన్ఫెంట్రీ పోస్టులు అనేవి 50 మీటర్, 100 మీటర్, 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటారు శత్రువులకి, బార్డర్ టు బార్డర్. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఏరియాలో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానివ్వండి, పాకిస్తాన్ భూభాగమే కానివ్వండి, లోయలు కొండలు ఉన్న ప్రాంతం. కాకపోతే 90s తర్వాత వాళ్ళు చాలా యాక్టివ్ అయిపోయి వాళ్ళు చాలా బంకర్లని మన బార్డర్ లైన్లో డిప్లాయ్ చేసుకొని వాళ్ళని ఇన్ఫిల్ట్రేషన్ అంటే మన భారతదేశానికి మిలిటెంట్లని క్రాస్ బార్డర్ టెర్రరిజంకి దారి చూపడం కోసం వాళ్ళు ఫైరింగ్ చేసేవాళ్ళు. ఫైరింగ్ చేస్తుంటే మనమేమి లోపల ఉండేవాళ్ళం. సో వాళ్ళు ఆ ఫైరింగ్ ఒకవైపు చేసుకుంటూ ఇంకోవైపు నుంచి మిలిటెంట్లని ఇన్ఫిల్ట్రేట్ చేసేవాళ్ళు, అటెన్షన్ని డైవర్ట్ చేసేవాళ్ళు. సో అలాంటప్పుడు మేము కమ్యూనికేషన్ విభాగమే మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. సో వాళ్ళు చేసే మూమెంట్స్ని మన సిగ్నల్స్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా మన డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడం. సో పర్టికులర్ లొకేషన్స్, పిన్ పాయింట్ లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి మన ఆర్టిలరీ గన్స్కి కానివ్వండి మిగతా డిపార్ట్మెంట్స్కి అందజేయడం. సో దాని ద్వారా మనని ఇన్ఫిల్ట్రేషన్ ఆపడానికి కమ్యూనికేషన్ విభాగం ఎక్కువ పనిచేస్తుంది. సార్ మనలాగే వాళ్ళు కూడా మన సిగ్నల్ ట్రాక్ చేయడం చేసేవారు కదా, వాళ్ళు కూడా ఎస్ ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఎక్కడైనా మీకు బాగా ట్రబుల్ వచ్చింది ఎప్పుడైనా? మన కమ్యూనికేషన్ని వాళ్ళు ట్రాప్ చేస్తారని మనకు తెలుసు, వాళ్ళ కమ్యూనికేషన్ మనం ట్రాప్ చేస్తారని తెలుసు. సో మీరు అన్నట్టుగా సో ఒక్కొక్కసారి రీజనల్ లాంగ్వేజెస్ చాలా బాగా పనిచేస్తాయి. సపోజ్ మన కమ్యూనికేటర్ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తమిళియన్స్ ఉన్నాం, తెలుగు వాళ్ళం ఉన్నాం. సో మన రీజనల్ లాంగ్వేజెస్ని వాళ్ళు ఎట్లా పొస్తు లాంగ్వేజ్ వాడతారో మనం కూడా కమ్యూనికేషన్ విభాగంలో మనం రీజనల్ లాంగ్వేజ్ వాడతాం. సో రీజనల్ లాంగ్వేజ్ వాడినప్పుడు కంపల్సరీ దట్ మీన్స్ దట్స్ ద మోస్ట్ ప్రియారిటీ కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ డన్ అనేది శత్రువులకు తెలిసిపోతుంది. సో ఈ లోపలనే మన కమ్యూనికేషన్ కంప్లీట్ చేసేస్తాం. సో ఎలాంటి వర్డ్స్ని కూడా మనం ట్రాక్ చేయకుండా అలాంటి వర్డ్స్ని వాడుకుంటూ మనం రీజనల్ లాంగ్వేజ్లో కూడా చేస్తాం. సో మన రీజనల్ లాంగ్వేజ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. 1988లో నేను జాయిన్ కాకముందు IPKF ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంకలో కమ్యూనికేషను మన ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ చేసింది. అప్పుడు వాళ్ళు తమిళ్ లాంగ్వేజ్లో మాట్లాడేవారు. నార్త్ ఇండియాలో ఉన్న మన రేడియో ఆపరేటర్స్కి అర్థం కాకపోయేది. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇండియన్ ఆర్మీ తమిళ్ మాట్లాడే వాళ్ళు
అందరినీ ఇమ్మీడియట్లో భారతదేశంలో ఎక్కడ పోస్టింగ్ ఉన్నా ఇమ్మీడియట్లీ పోస్టింగ్ షిఫ్ట్ చేసి శ్రీలంకలో పోస్టింగ్ చేశారు. సో కమ్యూనికేషన్ అనేది ఒక 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 పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఒక ఇన్ఫర్మేషన్ చేయడమే కమ్యూనికేషన్. సో అలాంటి కమ్యూనికేషన్లో రీజనల్ లాంగ్వేజ్ చాలా రోల్ ప్లే చేస్తాయి ఒక్కొక్కసారి. సో అది ఒక అడ్వాంటేజ్, మనకు రీజనల్ లాంగ్వేజ్లో ఉండడం చాలా అడ్వాంటేజ్ కమ్యూనికేషన్లో. సార్ కాశ్మీర్ బోర్డర్లో ఎంతకాలం పనిచేస్తారండి? నేను ఫస్ట్ ఇనిషియల్గా నేను 1 year 3 months చేశాను. దాని తర్వాత మళ్ళీ నాకు ఇన్స్ట్రక్టర్గా పోస్టింగ్స్, నేను కమ్యూనికేషన్లో నేను మాస్టర్స్ కాబట్టి నన్ను మళ్ళీ ఇన్స్ట్రక్టర్గా పోస్టింగ్ మళ్ళీ గోవాలో వేశారు. సో గోవాలో కూడా ట్రైనింగ్ సెంటర్ ఉంది. సో ప్లేస్, సో కాబట్టి గోవాలో ఐ వాజ్ దేర్ ఫర్ ఇన్స్ట్రక్టర్ ఫర్ 3 years. సో 3 years మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేయాలి, సో ప్లస్ స్పోర్ట్స్లో కూడా నేను ఎక్స్పర్ట్ కాబట్టి, సో ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత మన ట్రైబల్ రూరల్ ఏరియాలో నుంచి వచ్చిన సోల్జర్స్ని వాళ్ళకు ఆ రోజుల్లో వాళ్ళకు గేమ్స్ స్పోర్ట్స్ ఆడడానికి అంత అవకాశాలు లేవు కాబట్టి ఆర్మీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ టాలెంట్ని గుర్తుపట్టి మేము ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఒక భారత సైన్యంలోనే ఉంది. సో అలాంటి ట్యాప్ చేసిన టాలెంట్ని మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కామన్వెల్త్లో కానివ్వండి, ఏషియన్ గేమ్స్లో కానివ్వండి, ఒలింపిక్స్ లెవెల్లో ఒక నార్మల్ సోల్జర్గా జాయిన్ అయ్యి ఒలింపిక్ లెవెల్కి వెళ్ళి ఎంతోమంది క్రీడాకారులు ఒలింపిక్లో పార్టిసిపేట్ చేశారు. సో అలాంటి అవకాశం ఓన్లీ ఇండియన్ ఆర్మీలోనే వస్తుంది. అంటే గోవాలో 3 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చారు నెక్స్ట్ దీని తర్వాత నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాల్లో నాకు 1 year డిగ్రీ చేయడానికి అవకాశం దొరికింది. సో 1 year డిగ్రీ చేసిన తర్వాత నేను ఇండియా టీమ్గా కోచ్గా అపాయింట్మెంట్ అయ్యాను. సో కోచ్గా అపాయింట్మెంట్ టైంలోనే నాకు మళ్ళీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డెప్యుటేషన్ వచ్చింది. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్గా ఉంటూ నేను మళ్ళీ నాకు మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కోచింగ్కి 2 years డిగ్రీకి నాకు మా డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ 2 years మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ చేశాను. ఎక్కడ చేశారు? నేషనల్ పంజాబ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ పటియాలాలోనే. పటియాలా ఈజ్ ద ఇండియన్ స్పోర్ట్స్ హబ్ అది. సో హెడ్ క్వార్టర్స్ అదే కాబట్టి అక్కడే ఉంది. సో నేను 2002-2003 నేను మాస్టర్స్ చేసిన తర్వాత అప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద బాగా ఆహ్వానం వచ్చింది. సో అలాంటప్పుడు మా ఆఫీసర్స్ బాగా ప్రోద్బలం వల్ల నేను అప్పుడు CDS క్లిక్ చేశాను, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్. సో ఇన్ సర్వీస్లో CDS చేసిన తర్వాత నేను 2004లో మళ్ళీ నేను ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆఫీసర్గా ట్రైనింగ్ చేసి 1 year ట్రైనింగ్ చేసి ఆఫీసర్ అయ్యాను. సో దాదాపు నేను 10 సంవత్సరాలు నాన్ కమిషన్డ్ ఆఫీసర్గా, ఇన్స్ట్రక్టర్గా, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్గా సో నా బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే మిలిటరీలో ట్రైనింగ్ రంగంలో పనిచేస్తూ నేను నా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తర్వాత నేను ఆఫీసర్ అయ్యాను. ఇప్పుడు 2005లో కమిషన్ ఆఫీసర్ అవ్వగానే ఫస్ట్ పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగు. సో ఆఫీసర్ కాగానే ఒక 10 months ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది దాదాపు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో. సో నా వయసు అప్పటికే 30 years అయిపోయింది. సో నేను 20 years యూత్ తోటి నేను ఈక్వల్గా నేను ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి తరుణంలో నా ఫస్ట్ పోస్టింగు స్పెషల్ ఫోర్సెస్కి ఆప్ట్ చేస్తే నో స్పెషల్ ఫోర్సెస్కి వద్దు నువ్వు అని చెప్పేసి నాకు డోగ్రా రెజిమెంట్లో నాకు కమిషన్ అయ్యాను. డోగ్రా రెజిమెంట్ అంటే మనకు చాయిస్ అనేది ఉంటుంది, కానీ మన చాయిస్ని ప్రకారం కాకుండా డిపార్ట్మెంట్ కూడా మన సర్వీస్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళే డిపార్ట్మెంట్స్ని ఇచ్చేస్తారు. సో డోగ్రా రెజిమెంట్లో పోస్టింగ్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ సిక్కిం లాచుంగ్. సో ఇట్స్ అరుణాచల్ బార్డర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత -20 degree -10 degree పైననే టెంపరేచర్, కంప్లీట్ ఐసోలేటెడ్ ప్లేస్. సో 3 months అక్కడ చేసిన తర్వాత నన్ను అంటే ఒక సోల్జర్ కానీ ఒక ఆఫీసర్ కానీ ఒక డిటాచ్మెంట్లో ఉన్నప్పుడు 3 months కంటే ఎక్కువ హై ఆల్టిట్యూడ్లో ఉంచాం, ఎందుకంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో అక్కడి నుంచి డౌన్ అయిన తర్వాత అస్సాంలో పోస్టింగ్ అయ్యాం. సార్ అక్కడ మీకు అరుణాచల్ ప్రదేశ్ ఛాలెంజ్ వచ్చింది, పక్కన చైనా బార్డర్. అరుణాచల్ ప్రదేశ్లో మాకు ఓన్లీ ద ఛాలెంజ్ ఏంటంటే మంచుగడ్డలు, బార్డర్ అనేది క్లారిటీ లేదు, ఎప్పుడు లాంగ్ పెట్రోలింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. లాంగ్ LRP అంటారు, లాంగ్ పెట్రోల్స్. ఆ పెట్రోల్ ఒక్కొక్క రోజు వెళ్తే 24 hours 48 hours 72 hours వెళ్ళాల్సి ఉంటుంది కంటిన్యూగా మూమెంట్.
ఓకే, అంటే బై కారా, బై వాక్ బై వాక్. -10 డిగ్రీ -15 డిగ్రీ టెంపరేచర్లో. సో ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్, ఒక పోస్ట్ నుంచి ఇంకో మీరు ఒక్కరే? నో, ఒక 10 మెంబర్స్ ఒక ప్లాటూన్ ఉంటుంది. దా ప్లాటూన్తో పాటు వెళ్ళాలి. ఆఫీసర్ విత్ వెపన్, కంపల్సరీ ఆఫీసర్ ఫ్రంట్లోనే ఉండాలి. సో ఇది రూల్. ఎన్ని కిలోమీటర్ ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్? ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్కు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. అబ్బో. సో అలాంటి 3 పోస్టులను కవర్ చేసుకుంటూ రావాలి మైనస్లో. సో అలాంటి సిచ్యువేషన్లో పనిచేసిన తర్వాత ఆ టైంలో ఎప్పుడైనా మీకు ఎనిమి సైట్ అయ్యారా? అక్కడ ఎనిమీస్ ఎక్కువ, అంటే టెర్రరిస్టులు కానీ, ఆ సిక్కిం ప్రాంతం కొంచెం పీస్ఫుల్ ప్రాంతం. ఓన్లీ మన బోర్డర్ని కాపాడాలి, మన బోర్డర్స్ని, టెరిటరీని డ్యామేజ్ కాకుండా, ప్లస్ ఇన్ఫిల్ట్రేట్ కాకుండా, వాళ్ళు ఎన్క్రోచ్ కాకుండా చూడటమే అక్కడ బాధ్యత. సో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, మనం పెట్రోలింగ్ చేస్తాం. మీకు 1962 వార్ తర్వాత మీకు అరుణాచల్ ప్రదేశ్లో చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ఆ ఆక్రమించిన తర్వాత మనము ఆ మైనస్ టెంపరేచర్లో కూడా మన పోస్టులను కాపాడు కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కానీ మన బోర్డర్ల కోసం అలాంటి పోస్టులను క్రియేట్ చేసి అక్కడ సైన్యాన్ని పారగాయడానికి పెట్టింది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము CAJW, కౌంటర్ ఇన్సర్జెన్సీ జంగల్ వార్ఫేర్ అని ఒక మిజోరాంలో ఉంటుంది. సో దానికి ట్రైనింగ్, అంటే ఒక నార్త్ మిజోరం రాకముందు మన సిక్కిం గురించి మాట్లాడతాం. బార్డర్లో 30 కిలోమీటర్లు మీరు బార్డర్ అంతా కాపలాగడం చేసేవారు కదా. ఇక్కడ విత్ వెపన్ వెళ్ళేవారు మీరు? విత్ వెపన్. కానీ ఇంకొక పార్ట్ ఉంటుందండి, LAC LOC. LAC అంటే ఏంటి, LOC అంటే ఏంటి? LAC ఎందుకు వెపన్ పట్టుకోకుండా ఉంటారు వాళ్ళు? LAC అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LOC అనేది లైన్ ఆఫ్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ 1962 వార్ తర్వాత మనం ఏదైతే అక్షయ్ చిన్, అలాగే తిబెత్, మన చైనా బార్డర్లోనే ఉంటుంది LAC. ఈ LACని 3 భాగాలుగా విభజించవచ్చు: ఈస్టర్న్ పార్ట్, సెంట్రల్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్. ఈస్టర్న్ పార్ట్ అంటే కంప్లీట్ సిక్కిం బార్డర్, సిక్కిం నుంచి అరుణాచల్ బార్డర్ వరకు LAC ఈస్టర్న్ పార్ట్. ఈ ఈస్టర్న్ పార్ట్ ఇంక్లూడింగ్ మీరు అన్నట్టుగా తిబెత్, చైనా, ఇండియా, ఈ పార్ట్లో కూడా ఇది LAC ఉంది. LAC ఒక దేశానికి ఇంకో దేశానికి ఏదైతే మీరు అన్నట్టుగా మీరు అనుకున్నట్టుగా ఇంటర్నేషనల్ బార్డర్ని డిసైడ్ చేసేది మన 2 ప్రాంతాలు, మన పాకిస్తాన్, ఇండియా సపరేట్ అయినప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ ఉండే. ఇంటర్నేషనల్ బార్డర్, నువ్వు ఇక్కడి వరకు ఇండియా, ఇక్కడి వరకు పాకిస్తాన్. సో పిల్లర్స్ ఉండే, దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అనేవాళ్ళు. LAC అనేది 1962 వార్ తర్వాత చైనా చాలా భూభాగాన్ని ఇండియాలో ఆక్రమించింది, అరుణాచల్లో ఆక్రమించింది, సిక్కింలో ఆక్రమించింది. ఈ ఆక్రమించిన తర్వాత కొంత వార్ సంధి ఆగిపోయిన తర్వాత ఒక ఈ LAC అనే వర్డ్ని, టర్మినాలజీని క్రియేట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మేము ఈ భూభాగం వరకు ఉన్నాం, మీరు ఈ భూభాగం వరకు ఉండాలి, దీని తర్వాత ఇది రిజాల్వ్ అయ్యేంత వరకు మనం దీన్ని మేనేజ్ చేయాలి, దీని ఒప్పందానికి ఉండాలనే ఉద్దేశంతో స్టేటస్ కో లాగా పెట్టాం. స్టేటస్ కో మీరు అన్నట్టుగా. సో ఇది ఈస్టర్న్ పార్ట్లో ఉంది. సెంట్రల్ పార్ట్ అంటే మనకు ఇండియన్ భూభాగంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో సెంట్రల్ పార్ట్ వస్తుంది, ఏది LAC. ఈ వెస్టర్న్ పార్ట్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్. అండ్ ఇది జమ్మూ కాశ్మీర్ మొత్తం, లద్దాఖ్, కాశ్మీర్, సియాచిన్ గ్లేషియర్, ఈ 3 ప్రాంతాల్లో LAC. ఈ మోస్ట్ సొఫిస్టికేటెడ్ అంటే ఇష్యూస్ ఉన్న ప్రాంతం వెస్టర్న్ పార్ట్. మనము మన భూభాగంలో ఉన్నప్పుడు చైనా 1962 వార్లో అటాక్ చేసి మొత్తం అక్షయ్ చీన్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, ఈవెన్ మన దలైలామాని అక్కడి నుంచి తరిమేసిన తర్వాత ఈవెన్ తిబెత్ అంతా ఆక్రమించుకొని, తిబెత్ అంతా ఒకప్పుడు భారతదేశంలో భూభాగంలోనే ఉందని 6th సెంచరీ, 7th సెంచరీ, 8th సెంచరీ, 14th సెంచరీ వరకు మన భారతదేశంతోనే ఉండే. ఎప్పుడైతే 18th సెంచరీలో బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న టైంలో చైనా తిబెత్ని ఆక్రమించుకున్నప్పుడు, దలైలామా పారిపోయి ఇండియాకు ధర్మశాలకు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మ్యాక్మిలన్ లైన్ అనే ఒక లైన్ని డిక్లేర్ చేసి ఇక్కడి వరకు భారతదేశం, ఇక్కడి వరకు మేము కాపాడుతాం అని చెప్పి ఒక లైన్ చేశారు. సో ఈ LAC అనేది ఇప్పటి వరకు డిఫైన్ కాలేదు. కాకపోతే ఏంటంటే 1962 వార్ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో
ఈ ఈ ఈ ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చైనా వరకు ఈ ఎల్ఏసి పాయింట్ వచ్చింది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడికే ఉండాలి, మీరు ఇక్కడికి ఉండాలి. కానీ అది ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆ ఎల్ఏసిని ఉల్లంఘించుకుంటూ ఉంటుంది. ఈవెన్ 1955లో 57లో చైనా ఒక రోడ్ వేసింది తిబెత్లో. అది మనకు 2-3 సంవత్సరాల వరకు మన భారతదేశానికి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనిపెట్టలేకపోయింది. 2 సంవత్సరాల తర్వాత తెలిసి అప్పుడున్న ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎంత మొత్తుకున్నా ఏం లాభం లేదు, వాళ్ళు చైనా రోడ్ వేసుకున్నారు, ఆక్రమించేసుకున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎల్ఓసి అనేది 1948 ఎప్పుడైతే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకుందో, 47లోనే అక్టోబర్లో ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు ఉన్న రాజా హరి సింగ్, జమ్మూ కాశ్మీర్ రాజా గారు స్వతంత్ర ప్రతిపత్తిగా నేను భారతదేశంలో కలవను, నేను మన హైదరాబాద్ రాష్ట్రం, జూనాగఢ్ అండ్ జమ్మూ కాశ్మీర్ 3 స్వతంత్ర ప్రతిపత్తిగా దేశాలుగా విభజన అయిన తర్వాత పాకిస్తాన్ 1947లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 monthsలో ఇది అంతా ముస్లిం పాపులేషన్ ఉన్న రాజ్యము, హిందూ రాజు దీన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి దీన్ని ఎట్లయినా ఆక్యుపై చేసుకోవాలని పాకిస్తాన్ సైన్యం ముసుగులో ఉన్న తీవ్రవాదులను తయారు చేసి, పస్తూన్ తీవ్రవాదులను తయారు చేసి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుకుంది. అప్పుడు ఏమైంది, జమ్మూ కాశ్మీర్ రాజా హరి సింగ్ అప్పుడు భారతదేశంలో విలీనం కానని అన్న తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ ఆక్రమించుకుందో ఇండియాకు పారిపోయి వచ్చేసి సరెండర్ అయ్యి నేను మొత్తాన్ని భూభాగాన్ని జమ్మూ కాశ్మీర్ని నేను భారతదేశంలో విలీనం చేస్తున్నానని ఒక యాక్సెషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మనం అప్పుడు 1947 డిసెంబర్లో మనం పాకిస్తాన్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని మనము అప్పుడున్న సిక్ బెటాలియన్సు, డోగ్రా బెటాలియన్సు, ఏదైతే ఆల్రెడీ ఆ టెర్రైన్ గురించి నాలెడ్జ్ ఉన్న బెటాలియన్సు, ఆ జమ్మూ కాశ్మీర్ రాజా కింగ్ జమ్మూ కాశ్మీర్ రైఫల్స్ అనే బెటాలియన్సు, ఇవన్నీ మళ్ళీ అటాక్ చేసి పాకిస్తాన్ని బయటికి వెళ్ళగొట్టిన తర్వాత, పుష్ చేసిన తర్వాత 1948లో అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు యుద్ధం జరుగుతుండగానే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్కడి వరకైతే యుద్ధం పాకిస్తాన్ని మనం పుష్ చేసి మళ్ళీ పాకిస్తాన్ సైన్యాన్ని పంపామో అక్కడి వరకు దాన్ని ఎల్ఓసిగా డిక్లేర్ చేసి లైన్ ఆఫ్ కంట్రోల్గా నిర్ణయించారు. ఇంటర్నేషనల్ బౌండరీ అనేది పోయి లైన్ ఆఫ్ కంట్రోల్ వచ్చింది. ఆ లైన్ ఆఫ్ కంట్రోలే ఇప్పుడున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మన ఇండియా కాశ్మీర్కి మధ్యలో ఉన్న లైన్ ఎల్ఓసి అంటారు. ఎల్ఓసి. ఓకే, ఐబీ ఎక్కడ ఉంది? ఐబీ మనం భారతదేశం పాకిస్తాన్ 1947లో విభజన అయిన తర్వాత మన మ్యాపుల్ని సరిహద్దుల్ని నిర్ణయించుకున్న తర్వాత మన రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు ఒక డిజర్ట్ ఏరియాలో కచ్లో కానివ్వండి, రాజస్థాన్ జైసల్మీర్లో కానివ్వండి, అప్ టు జమ్మూ పై వరకు, జమ్మూ కాశ్మీర్ వరకు ఉండే బోర్డర్ని ఇంటర్నేషనల్ బోర్డర్ అంటాం. దానికి ప్రాపర్ పిల్లర్స్ ఉంటాయి. దానికి ఒక మనం ఈ మధ్య మొత్తం ఫెన్సింగ్ కూడా వేసాం లాస్ట్ 10 yearsలో. సో సురక్షితంగా మన బోర్డర్ని మనం కాపాడుకోవడం కోసం మనం ఫెన్సింగ్ వేసి పెట్టుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ బోర్డర్. ఓకే, అయితే మనకి ఇంకొక విషయం మనం చెప్పాలి. భారతదేశం 3 వంతుల సముద్రంతో 1 వంతు భూభాగంతో కవర్ అయి ఉంది. ఈ 3 వంతుల సముద్రం ఉండడమే మన దేశానికి శ్రీరామ రక్ష. సో మనకు ఎలాంటి బోర్డర్ డిస్ప్యూట్ లేని ఇష్యూలు ఉన్నాయంటే అందుకనే మనం ప్రశాంతంగా, ఎస్పెషల్లీ 3 సముద్రాల 3 వైపులా సముద్రం, రైట్, ఒకవైపే భూభాగం. సో ఈవెన్ హిందూ మహాసముద్రం తీసుకోండి, అరేబియా సముద్రం తీసుకొనియండి, బంగాళాఖాతం తీసుకొనియండి, 3 మనకు సముద్రాలు మనకు ఎంతో అసలు గార్డియన్గా ఉంటూ మన సరిహద్దుల్ని కాపాడుతున్నాయి. సార్ ఇప్పుడు ఐబీ, ఎల్ఏసి, ఎల్ఓసి. ఎల్ఏసిలో తుపాకులు ఎందుకు పట్టుకోరు, ఎల్ఓసిలో తుపాకులు ఎందుకుంటే ఐబీలో తుపాకులు ఎందుకు? 1962 చైనా భారతదేశం మీద అగ్రెషన్గా ద్వారా ఆక్రమించుకున్న తర్వాత, తవాంగ్లోని ఎంటర్ అయిన తర్వాత, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత 1962 to 1992 వరకు మనం ఎప్పుడూ వాళ్ళతో గొడవలే జరుగుతుండే, ఎప్పుడూ వాళ్ళతో యుద్ధాలే జరుగుతుండే, బార్డర్ డిస్ప్యూట్లే ఉండేవి. 1992లో షిమ్లా ఒప్పందం ప్రకారం చైనాకి మనకి ఒక అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం స్టాండ్ ఆఫ్, ఈ స్టాండ్ ఆఫ్నే వితౌట్ స్టాండ్ ఆఫ్
మన బోర్డర్లో మనం వెపన్ లేకుండా ఉండాలి, వాళ్ళ బోర్డర్లో వాళ్ళు వెపన్ లేకుండా ఉండాలి. మనందరం హిందీ చీనీ బాయ్ బాయ్ అనే నినాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి మనం మన బోర్డర్లోని సురక్షితంగా ఉంచుకుందాం, మీరు మీ ప్రాంతంలో ఉండండి. ఈ ఏరియాలో మనం వెపన్స్ వాడొద్దు, ఓన్లీ మనం సెక్యూరిటీగా మనం ఓన్లీ సపోర్టింగ్గా కర్రలు పట్టుకోవచ్చు, లేకపోతే మిగతా ఇనుపరాడ్లు లాంటివి ఉంటాయి. వెపన్స్ కాకుండా, ఫైర్ చేసే వెపన్స్ ఆర్మ్స్ కాకుండా మిగతా వాటిని సపోర్టింగ్గా తీసుకొని ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్లోనే 1992లో అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ ప్రకారమే వల్ల కదండి ఇప్పుడు సంతోష్ కుమార్ గారికి నష్టం. అయితే 1992లో ఇది అయిన తర్వాత ఇప్పుడు మనకు 2014 కానివ్వండి, 2018 కానివ్వండి, 2017 కానివ్వండి, మనకి ఎప్పుడు డోక్లాం ఏదైతే డోక్లాం అనే ఒక ప్రాంతం ఉందో ఆ డోక్లాంలో కూడా ఇంతకుముందు ఇది ఒక చైనా ఒక స్ట్రాటజీ చేస్తుంది. చైనా ఎప్పుడు భూభాగాన్ని ఒకేసారి ఆక్రమించదు, ఒక 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 స్లైస్ లాగా చిన్నగా ముందుకు వస్తుంటుంది. ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ మంచు తర్వాత వాళ్ళు తిరిగి మనం వెళ్ళి బోర్డర్లోకి మనం పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళిన బోర్డర్స్ ఉండవు. దాదాపు 2000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. ఇది మనందరికీ మన ప్రజలకు తెలియని విషయం. సో ఇలాంటి పరిస్థితుల్లో మన సైన్యం ఏదైతే ఉందో సైన్యం డ్యూటీ చేస్తుంది. దానికి ఏ రాజకీయాలు ఉండవు, దానికి ఏ డైరెక్షన్స్ ఉండవు. సో అది వెళ్ళిన తర్వాత ఒక బెటాలియన్ ఒక బార్డర్ ఏరియాలో 2 సంవత్సరాలు ఉంటుంది, కంపల్సరీ 2 years నుంచి 3 years వరకు ఉంటుంది. సో లాస్ట్ టైం వెళ్ళిన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్స్ లేవు, 10 kilometers ముందుకు వచ్చింది. సో అప్పుడు మనం పుష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెపన్స్ ఉండవు కాబట్టి తోసుకోవడం, నెట్టుకోవడం, లేకపోతే కర్రలతో కొట్టుకోవడం, రాళ్లతో కొట్టుకోవడం, సో ఇవే వెపన్స్గా వాడుకుంటూ ఎవరికి వారికి ఆత్మరక్షణగా చేస్తుంటాం. చైనా ఎల్లప్పుడూ మనని మిత్రదేశంగా పరిగణించాలని మనం చూస్తాం తప్ప చైనా ఎల్లప్పుడూ వాళ్ళ కపట నీతిని ఎప్పుడూ పెట్టుకుంటుంది. ఎప్పుడు కూడా చైనీస్ సోల్జర్స్ని ఎప్పుడు నమ్మడానికి లేదు. పాకిస్తాన్ అని నమ్మొచ్చు కానీ చైనా నమ్మడానికి లేదు. అవునా? ఇంత ఓపెన్గా నేను చెప్తున్నా. పాకిస్తాన్లో ఉన్న సైనికుల్ని కూడా నమ్మొచ్చు కానీ చైనా సైనికులను నమ్మడానికి లేదు. ఎందుకంటే అంత పెద్ద సో దే ఆర్ దట్ మచ్ ఆఫ్ కన్నింగ్ యాక్టివిటీస్. దే నెవర్ బీ ద ఫెయిర్ మెంటాలిటీ. సో వాళ్ళ కమాండర్సే కానివ్వండి, వాళ్ళ సోల్జర్సే కానివ్వండి, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో స్లోలీ బంకర్స్ని డెప్లాయ్ చేయడం, స్లోలీ బార్డర్స్ని జరపడం, స్లోలీ వాళ్ళు గ్రామాలని తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని డెప్లాయ్ చేయడం, సో అలాంటి రోడ్లు వేయడం, సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం చైనా చేసే దొంగ పనులు. పాకిస్తాన్ కన్నా చైనా మోస్ట్ డేంజర్. అంటే నమ్మించి గొంతుకు వస్తుంటారు. నమ్మించి గొంతుకు వచ్చేదే చైనా, ఎదురుగా పోట్లాడేది పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఎదుర్కోవడం చాలా ఈజీ, చైనాని ఎదుర్కోవడం చాలా కష్టం. అంటే బ్యాక్ స్టాబింగ్ ఉంటుంది. ఈవెన్ 2014 తర్వాత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం 2014 నుంచి ఉందో ఎన్నిసార్లు ఈ ఎల్ఏసిని మనం దీన్ని పర్మనెంట్గా బోర్డర్గా ఐబీలాగా ఫిక్స్ చేసుకుందామని ఎన్నిసార్లు సంధిలకు పిలిచినా కానీ ఇంతవరకు చైనా దాన్ని ఎప్పుడు మనకు సహకరించలేదు. సో ఇలాంటి స్థితిలో మనం అర్థం చేసుకోవాలి చైనా కపల నీతి ఎలా ఉందో. సో అదే ప్రాంతంలో మీ సహచరుడు, మీ ప్రాణమిత్రుడు సంతోష్ బాబు, అన్ఫార్చునేట్లీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో 20 పీక్ కరోనా టైం. నేను అప్పుడు సికింద్రాబాద్లోనే పోస్టింగ్ ఉన్నాను, ఇక్కడే ఉన్నా. సో నాకు పార్లల్ కమిషన్డ్ ఆఫీసరు ప్లస్ నా ప్రాంతవాసి, సో సూర్యాపేట నివాసి, కానీ వాళ్ళ డాడీ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి ఆయన సైనిక్ స్కూల్లో చదివించిన తర్వాత ఎన్డీఏ తర్వాత ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ, దాని తర్వాత బీఆర్ రెజిమెంట్లో కమిషన్ అయ్యి అతి తక్కువ వయసులో 37 yearsలోనే కమాండింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో వాళ్ళ బెటాలియన్ ఎల్ఏసి పక్కనే ఉంది కాబట్టి ఏదైతే డిస్ప్యూట్ సడన్గా వాళ్ళు అక్కడ ఉన్న ఒక రివరే ఉంటుంది మన చైనాకి, ఇది గాల్వాన్ అనేది వెరీ స్ట్రాటజిక్ పాయింట్. ఈ గాల్వాన్ ఈ వెస్టర్న్ ఎల్ఏసిలో ఉంటుంది. అది ఈ గాల్వాన్ ఏదైతే లదాఖ్ పైన ఉంటుందో ఆ గాల్వాన్ ప్రాంతం అనేది చాలా స్ట్రాటజికల్లీ ఇండియాకు సపోర్టింగ్ పాయింట్. అక్కడ మన బేస్ ఉంది. ఆ బేస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అతిక్రమించి లోపలికి వచ్చారు.
లోపలికి వచ్చినప్పుడు మన సైన్యం ఏం చేసిందంటే ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళని పుష్ చేసినప్పుడు కొన్ని వాళ్ళు కర్రలతో దాడి చేశారు. అప్పుడున్న కమాండర్ ఎవరైతే ఉన్నారో సంతోష్ బాబు కమాండర్ పైన ఈ ఈ ఈ అటాక్ టైంలో కమాండింగ్ ఆఫీసర్ ఎప్పుడు ముందుండరు, కమాండింగ్ ఆఫీసర్ ఎప్పుడు వెనకుంటాడు. యంగ్ క్యాప్టెన్లు, మేజర్ల, ప్లాటూన్, అలాగే కంపెనీ కమాండర్స్ అంటారు, వాళ్ళే ఫ్రంట్లో ఉంటారు. బాస్ ఎప్పుడు వెనకుండి స్ట్రాటజీని ప్లే చేస్తాడు. సడన్గా ఆ సిచ్యువేషన్లో కమాండింగ్ ఆఫీసర్ ముందుకు పోవడం, ఆ చీకట్లో ఆ నైట్లో సడన్గా చైనా ఆ నదిని ప్రవాహాన్ని వదిలేయడం, ఆ వాటర్ సడన్గా రావడం, ఆ టైంలో మన సైన్యం చాలామంది బీహార్ రెజిమెంట్లో ఉన్న దాదాపు 20 మంది సైనికులు వీరమరణం పొందడం, ఆ గుత్తం లడాయిలో చేతి ఆ రాళ్ళతోటి, ఆ రాడ్లతోటి, ఆ కట్టెలతోటి, ఆ కట్టెలకు వైర్లు, మన ఫెన్సింగ్ వైర్లు చుట్టి అటాక్ చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఆ టైంలో ఇమ్మీడియట్లీ బ్యాకప్ తోటి సంతోష్ బాబు గారి వీరమరణం అయిన ఇమ్మీడియట్లీ ఇండియన్ ఆర్మీ ఇమ్మీడియట్గా అటాక్ చేసి దాదాపు 300 నుంచి 350 మంది చైనా సైనికుల్ని తుదముట్టించింది. కాకపోతే చైనా ప్రెస్గా డిక్లేర్ చేయలేదు, ఓన్లీ 40 మంది అని డిక్లేర్ చేశారు. ఆ గాల్వాన్ అనేది ట్రాజిడీ అనేది చాలా పెద్ద ట్రాజిడీగా కార్గిల్ వార్ తర్వాత అతిపెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే అది గాల్వాన్ చైనాతోనే జరిగింది. నేను ఇప్పటికీ చెప్తున్నా మీ ప్రేక్షకులకి, మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, మన తెలుగు ప్రేక్షకులకి, చైనా ఎప్పటికీ మనకు డేంజరే. చైనా మనం ఎప్పుడు నమ్మడానికి లేదు. చైనా అనేది ఒక కన్నింగ్ మెంటాలిటీతో ఉన్న దేశం. అది ఎప్పటికీ మనకు శత్రు దేశమే కానీ మనకు ఎప్పటికీ మిత్ర దేశం కాదు. కానీ మన వాళ్ళు ఎక్కువ మంది చైనా ప్రోడక్ట్ని సపోర్ట్ చేస్తారు కదండి. అంటే మన భారతదేశంలో ఉన్న దాదాపు 140 కోట్లలో 80 కోట్ల మంది దారిద్ర్య రేఖ కిందనే ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతమంది అండి? తక్కువ మంది ఉంటారు. సో అటువంటప్పుడు ఈజియెస్ట్ చీపెస్ట్ ప్రొడక్ట్స్ని తయారు చేసేది చైనా. సర్వైవల్ కావడానికి మనం వాడుకుంటున్నాం. మన ప్రొడక్ట్లు అనేది మన 140 కోట్లకి మనం అందించలేకపోతున్నాం. ప్లాస్టిక్సే కానివ్వండి, టెక్నాలజీ స్పేర్ పార్ట్సే కానివ్వండి, మిగతా ఈవెన్ కంప్యూటర్ పార్ట్సే కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్. సో మనము చైనా మీదనే ఆధారపడాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. అయితే 2020లో గాల్వాన్ ఏదైతే ఆపరేషన్ టైంలో ఇష్యూస్ అయినప్పుడు చైనాయే మొత్తం కరోనాని ప్రపంచవ్యాప్తం చెందించింది, చైనాయే వైరస్ని నెట్టిందని ఆ టైంలో మనం ఒక 2 నెల రోజులే మనం చైనా వస్తువుల్ని బహిష్కరించాం. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్ నార్మల్ కండిషన్. సో చైనా వస్తువులు లేనిది ఇండియన్ ప్రజలు బతకలేరంటే బతకగలుగుతారు. కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ కెపాసిటీ, అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ, మన వస్తువుల్ని ఉత్పత్తి చేసే కెపాసిటీ మన దేశానికి రావాలి. సో ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నా. ఓకే సార్, అక్కడ నుండి ఎటు వచ్చారు మీరు? నెక్స్ట్ మీరు దాని తర్వాత జర్నీ. సో నేను ఇమ్మీడియట్గా 2007లో వరల్డ్ మిలిటరీ గేమ్స్కి నన్ను డెప్యూట్ చేశారు. సో హైదరాబాద్లో నా పోస్టింగ్. వరల్డ్ మిలిటరీ గేమ్స్ గచ్చిబౌలిలోనే జరిగాయి. సో వరల్డ్ మిలిటరీ గేమ్స్లో నేను అంటే ప్రపంచానికి 101 దేశాలకి మిలిటరీ క్రీడల్ని, అంటే ఒక కంట్రీ టు ఇంకో కంట్రీ ఫ్రెండ్లీగా ఉండడం కోసం ఈ మిలిటరీ క్రీడల్ని స్థాపించారు. జాతీయ గేమ్స్ ఎలాగో, కామన్వెల్త్ గేమ్స్ ఎలాగో, ఒలింపిక్స్ ఎలాగో, అలాగే వరల్డ్ మిలిటరీ గేమ్స్. సో వరల్డ్ మిలిటరీ గేమ్స్లో మళ్ళీ ఒక సోల్జర్ టు ఒక ఫైటింగ్ ఫోర్స్, ఒక డోగ్రా రెజిమెంట్ నుంచి నా ప్రస్థానం మళ్ళీ స్పోర్ట్స్లోకి వచ్చాను. స్పోర్ట్స్లోకి వచ్చిన తర్వాత ఈ వరల్డ్ మిలిటరీ గేమ్స్ డైరెక్టర్గా, ఇక్కడ ఆర్గనైజర్గా ఉంటూ వరల్డ్ మిలిటరీ గేమ్స్లో నా వంతుగా బాధ్యత నిర్వహించిన తర్వాత ఇమ్మీడియట్గా నాకున్న క్వాలిఫికేషన్స్, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న స్పోర్ట్స్లో ఉన్న అనుభవంతో నన్ను మిషన్ ఒలింపిక్స్ అని, పూణేలో మిషన్ ఒలింపిక్స్ అనే కొత్త వింగ్ని ఓపెన్ చేశారు. అంటే సోల్జర్స్ని ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఓన్లీ వాళ్ళని మిషన్ ఒలింపిక్స్లో మెడల్ కొట్టడం కొరకే ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆ వింగ్లో నన్ను డైరెక్టర్గా, స్పోర్ట్స్ ట్రైనింగ్ డైరెక్టర్గా నియమించి నేను పూనా పోస్టింగ్ వెళ్ళాను. సో ఇక్కడ మీరు మిలిటరీ గేమ్స్ జరిగాయి గచ్చిబౌలి స్టేడియం. ఎస్,
ఇప్పుడు ఎవరిదండి కప్ ఎవరికి వచ్చిందంటే? యాజ్ ఈజ్ ద ఫారిన్ కంట్రీస్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రీస్. సో మనము ప్రథమ స్థానంలో రాలేకపోయాం. కాకపోతే మనం బెస్ట్ 4లో ఉన్నాం. సో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది? నాకు ఐడియా లేదండి ఇప్పుడు. సో కానీ మనం చాలా మంచిగా ఆతిథ్యం వహించాం. మనం ఒక ఒలింపిక్స్ లెవెల్లో మనం కండక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉందని, హైదరాబాద్కి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ప్రపంచానికి అప్పుడే తెలిసిపోయింది. మనం 2002 జాతీయ క్రీడలు హైదరాబాద్లో జరిగాయి. ఆ జాతీయ క్రీడలకు మనకు అప్పుడు ఈ గచ్చిబౌలి స్టేడియంస్ కానివ్వండి, సరూనగర్ స్టేడియం కానివ్వండి, ఈ యూసుఫ్గూడ స్టేడియంసే కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది 2002 జాతీయ క్రీడల టైంలో. అలాంటి టైంలో ప్రపంచానికి ఆతిథ్యం వహించే కెపాసిటీ మన హైదరాబాద్కు రావడం నిజంగా గర్వకారణం. సార్ ఆ గేమ్ తర్వాత పూణే లేరు. పూణే మిలిటరీ తర్వాత పూణేలో నేను దాదాపు 4 సంవత్సరాలు అంటే ఒక ఒలింపిక్ సైకిల్లో నేను పనిచేశాను. సో మిషన్ ఒలింపిక్స్లో అప్పుడు నాకున్న నార్త్ ఈస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్, నార్త్ ఈస్ట్లో నేను మణిపూర్లో చేశాను, అరుణాచల్ ప్రదేశ్లో చేశాను, అస్సాంలో చేశాను, మిజోరాంలో చేశాను, త్రిపురలో చేశాను. అంటే నార్త్ ఈస్ట్లో ఎలా ఉంటుందంటే, మీరు ఫైటింగ్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఒక బెటాలియన్ ఒక చోట ఉండదు, మూవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ అప్పుడు పీక్ మిలిటెన్సీ ఉండే నార్త్ ఈస్ట్లో. ఆ నార్త్ ఈస్ట్లో వివిధ ట్రైబ్స్ అంటే నాగా ట్రైబ్, నాగాల్యాండ్, మిజో ట్రైబ్, అరుణాచల్ స్కౌట్సు, అస్సాం బోడోసు, ఇలాంటి మిలిటెంట్ గ్రూప్లు ఎన్నో ఉంటూ పారామిలిటరీ ఫోర్సెస్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంటర్నల్గా మనం అల్లకల్లోలం సృష్టిస్తూ భారతదేశంలోనే ఉంటూ భారతదేశానికి అగెనెస్ట్గా పనిచేస్తూ అటు మయన్మార్ బోర్డర్, చైనా బోర్డర్, ఈ బోర్డర్లలో చాలా అల్లకల్లోలు సృష్టించేవాళ్ళు. సో అలాంటి టైంలో అక్కడ పనిచేయడం అనేది చాలా టఫ్ కండిషన్. నా లైఫ్లో అత్యంత ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో -20 డిగ్రీలో పనిచేసినా అంత కష్టపడలేదని. టఫెస్ట్ ఇన్ మై లైఫ్ ఈజ్ నార్త్ ఈస్ట్. అక్కడ డిఫరెంట్ కల్చర్ ఆఫ్ ద మిలిటెన్సీ గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్ మీద అటాక్ చేస్తుంది. అక్కడ మనం మధ్యలో ఉంటాం. సో మన మీద అటాక్ చేస్తారు. అలా ఎలా అంటే గెరిల్లా వార్ లాగా అటాక్ చేస్తారు. వాళ్ళు మన జేఎన్కే టెర్రరిస్ట్ లాగా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరు. వాళ్ళు గెరిల్లా అటాక్ చేసి పారిపోతారు. టెర్రైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అన్ని మౌంటైన్స్, థిక్ ఫారెస్ట్. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియన్ ఆర్మీ ఆడ చాలామందిని. అంటే సార్ మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని వేరే దగ్గర, మీరు పనిచేసేది నార్త్ ఈస్ట్, డిఫరెంట్ టెరైన్ అవి ఉన్న ఏరియాలో. అక్కడ జంగిల్ వార్ మన ట్రైనింగ్ లేకుండా మీరు పనిచేయడం ఇబ్బంది అంటే? అందుకనే మేము ఎప్పుడైతే సిక్కిం నుంచి మూవ్ అయ్యి అస్సాం నుంచి CAJW కౌంటర్ ఇన్సర్జెన్సీ జంగిల్ వార్ఫేర్ అనే ట్రైనింగ్ కంపల్సరీ ప్రతి సోల్జర్కి, ప్రతి ఆఫీసర్కి అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. అది మిజోరాం బోర్డర్లో. సో అక్కడ ట్రైనింగ్ స్కూల్లో అయిన తర్వాతనే ఫర్దర్ ఇండక్షన్ అవుతుంది. సో అలాంటి జంగిల్ వార్ మీరు తీసుకున్నారు. జంగిల్ వార్ఫేర్, జంగిల్ వార్లో మీకు బాగా నచ్చి చెప్పంటే చాలా డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. అవతల వ్యక్తి వస్తున్నాడు విషయం భూమి మీద పడుకొని కూడా ఆ సౌండ్ విని చెప్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, మీరు దాన్ని బాగా గుర్తు చేశారు. జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్లో నార్త్ ఈస్ట్ అనేది మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఈజ్ నాట్ మిలిటెంట్ అండి. మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఈజ్ వెదర్. చాలా హ్యూమిడిటీ ఉన్న వెదర్ ఉంటుంది. సడన్గా వర్షం వస్తుంది. సో నీకు ఎలాంటి ద కంఫర్టబుల్ లొకేషన్స్ ఏమి లేవు. సో అటువంటి సిచ్యువేషన్లో ట్రైనింగ్లో మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేము ఎప్పుడైతే యాంబుస్కి వెళ్తామో, ఎప్పుడైతే మిలిటెంట్ల అడుగు జాడల్ని, కదలికల్ని మా కమ్యూనికేషన్ విభాగం హెచ్చరిస్తుందో అప్పుడు మేము ఒక యాంబుష్ వేస్తాం. యాంబుష్ అనగానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మిలిటెంట్లు మూవ్ అవుతున్నప్పుడు, ఒక క్యాంప్ మీద అటాక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ కదలికల్ని ముందే తెలుసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక యాంబుష్, ఒక ప్లేస్ని మేము సావరంగా ఏర్పరచుకొని ఒక 24 అవర్స్, 36 అవర్స్, 72 అవర్స్ ముందు నుంచి అక్కడ కాపలా కాస్తుంటాం. సో అటువంటి సిచ్యువేషన్లలో చాలా అంటే సహనం, ఓర్పు మీకు ఉండాలి. అంటే నిద్రపోలేం, ఎటు ఈవెన్ న్యాచురల్ కాల్స్ కూడా వెళ్ళలేము, మీరు అక్కడే కూర్చోవాలి. మిలిటెంట్ని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఎంతమంది అంటే 1+1 1+4 మినిమం 1+10 ఉంటాం. 1+1+10 ఒక కమిషన్డ్ ఆఫీసర్, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, 10 నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్. సో దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటాం, స్నైపర్స్ ఉంటాం, దాంట్లో షార్ట్ రేంజ్ ఫైరింగ్ వాళ్ళు ఉంటాం, గ్రెనేడ్స్ వాళ్ళు ఉంటాం.
సో ల్యాండ్ మైన్ వాళ్ళు ఉంటాం. సో డిఫరెంట్ పీపుల్ ఉంటారు దాంట్లో. సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఫర్ ఎవ్రీ సోల్జర్స్ లైఫ్ ఈజ్ అంబుష్. ఐదర్ యూ హ్యావ్ టు అటాక్, దే మే బి అటాక్. ఆ సిచ్యువేషన్లో అటాక్లో ఎవరు ముందు ఫైర్ చేస్తే వాళ్ళే విన్. ఎవరు చాకచక్యంగా, మన వైపు ఎక్కువ ఉంటారు. ట్రైనింగ్ ఆర్మడ్ ఫోర్స్ కాబట్టి మనం ఎక్కువ అపర్ హ్యాండ్ అవుతుంది కదండి. కానీ టెర్రైన్ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది కదా, వాళ్ళు లోకల్ కదా, వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తెలుసు కదా. సో మీరు అన్నట్టుగా శబ్దాన్ని బట్టి కూడా మనం కనిపెట్టవచ్చు శత్రువులు వస్తున్నారా, లేకపోతే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మిగతా యానిమల్స్ ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే కామన్ పీపుల్ వస్తున్నారా. సో కామన్ పీపుల్ జనరల్గా జంగల్లో ఎక్కువ వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. సో ఒక్కోసారి మా దగ్గర కూడా తప్పులు జరుగుతుంటాయి. సో ఫైర్ అవుతుంటుంది. సో మేము అప్పుడు 100% అతను మిలిటెంటా, లేకపోతే సామాన్య ప్రజల, లేకపోతే ఒక రైతా అనేది గుర్తుపట్టలేక ఒక్కోసారి ఎర్రర్స్ అవుతుంటాయి. సో అలాంటి ఎర్రర్స్ అయినప్పుడు కంపల్సరీ భారత సైన్యం దానికి ప్రతిఫలంగా వాళ్ళకు కంపెన్సేషన్ పే చేయడం, అలాగే మనము దాన్ని సెన్సిటివ్గా తీసుకొని ముందు అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చేయడం అనేవి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సో మీరు అన్నట్టుగా ఇందాక మీరు అంటే మీకు అత్యంత సెన్సిటివ్ జరిగే విషయం ఏంటంటే, మణిపూర్లో మాకు కుకీస్ అండ్ మైతీస్ అని 2 తెగలు ఉంటాయి. మైతీస్ ఆర్ హిందూస్, కుకీస్ ఆర్ బై కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఈ 2 తెగలకు ఎప్పుడు పడదు. రీసెంట్గా లాస్ట్ 3-4 years బ్యాక్ కూడా మణిపూర్లో జరిగిన అత్యంత విషాదకరమైన విషయాల కలం అదే. సో ఆ టైంలో కుకీసు విలేజ్ కుకీస్ ఉంటే మొత్తం విలేజ్ని మైతీస్ వచ్చి ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసి వాళ్ళని డామినేట్ చేసుకుంటూ, వాళ్ళని రేపులు చేసుకుంటూ, వాళ్ళ జనాన్ని మొత్తం మర్డర్ చేసుకుంటూ. సో అలాంటి సిచ్యువేషన్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మా బెటాలియన్ ఏరియాలో ఉంది అది. ఉన్నప్పుడు అప్పుడున్న మా కమాండింగ్ ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కర్నల్ బక్షి గారు, మేము ఆ అటాక్లో మేము కోల్పోయాం. అది చాలా అత్యంతకరమైన విషయం. మేము ఆ విలేజ్ని బై ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి చుట్టుముట్టి వాళ్ళని కాపాడడానికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ప్రతి విలేజ్ చుట్టూ వాళ్ళ స్నైపర్ని డిప్లాయ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్. మా ఇన్ఫర్మేషన్ 100% ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాము. అలాంటప్పుడు మేము అటాక్ మోడ్లో వెళ్ళి ఆ కుకీస్ని కాపాడడానికి, ఆ విలేజ్ని కాపాడడానికి వెళ్ళాము. మేము ఫైర్ ఫైటింగ్ అయింది. ఆ ఫైర్ ఫైటింగ్లో ఫస్ట్ కమాండర్ వాళ్ళు టార్గెట్ చేసే ఏ మిలిటెంట్ గ్రూప్ అయినా, ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా ఫస్ట్ టార్గెట్ చేసేది ఆఫీసర్ని, వాళ్ళు ఐడెంటిఫై చేసేది ఆఫీసర్నే. ఒక్కసారి ఆఫీసర్ని కనుక ఐడెంటిఫై చేసి టార్గెట్ అచీవ్ చేస్తే వాళ్ళు ఆ వార్ సిచ్యువేషన్ విన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే కమాండర్ లేకపోతే ట్రూప్స్ వితౌట్ కమాండింగ్ పని చేయలేవు. సో అటువంటి స్థితిలో మా ఒక స్నైపర్ షాట్ జరిగి మా కర్నల్ బక్షి గారు వీరమరణం పొందారు. సో ఆ సిచ్యువేషన్లో నేను ఆన్ ద స్పాట్లో ఉండి, నేను కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ బై 6 o'clock అంటే 4:55, 5 o'clockకి ఫైర్ అయింది. వితిన్ 40 minutesలో లిమాకాంగ్ అంటే దూరం ఉంది. సో మాకున్న కమ్యూనికేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా డైరెక్ట్ హైకమాండ్తో కాకుండా డైరెక్ట్ ఏవియేషన్ కన్సల్ట్ చేయడం, చోపర్లు తెప్పియడం, చోపర్లో ఆయన ఎవాక్యుయేట్ చేయడం. దాని తర్వాత సింగ్పూర్ అనే ప్లేస్ ఉంది, మిలిటరీ హాస్పిటల్కి చేరే లోపలే బ్లీడింగ్ ఎక్కువై వీరమరణం పొందారు. సో నా సహచరుని కోల్పోవడం, నా సీనియర్ ఆఫీసర్ని, నా పక్కనున్న ఆఫీసర్ని, నా ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్ని కోల్పోవడం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని దురదృష్టమైన సంఘటన. సో ఆ టైంలో దాదాపు మేము 3 సోల్జర్ని కోల్పోయాం, 14 మంది మిలిటెంట్ని మేము దాంట్లో హతమార్చాం. ఆ విలేజ్ని ఎవాక్యుయేట్ చేసాం. ఇప్పటికీ ఆ విలేజ్లో కల్నల్ బక్షి మెమోరియల్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్కి మా బెటాలియన్ ప్రతిసారి ఆయన దివంగత కల్నల్ బక్షి గారి ట్రోఫీ పేరు మీదుగా మణిపూర్లో ఆ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. దానికి మా బెటాలియనే స్పాన్సర్ చేస్తుంది. సో అక్కడ ఉన్న ప్రజలు ఆ రోజు మేము ఆ విలేజ్ మొత్తాన్ని కాపాడాం కాబట్టి
వాళ్ళు ఈరోజు కూడా మా మీద ఉన్న విధేయతతో అక్కడ ఆ టోర్నమెంట్ నిర్వహిస్తారు. సూపర్. దట్ ఈస్ కాల్డ్ పార్బుంగ్ అనే ఒక ప్రాంతం. ఆ పార్బుంగ్ అనేది చాలా నార్త్ ఈస్ట్ మణిపూర్లో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. సో అది స్ట్రాటజిక్ లొకేషన్గా తీసుకొని దాన్ని కబ్జా పెట్టుకొని అప్పుడున్న మిలిటెంట్లు దాన్ని స్వాధీనపరుచుకొని దాని మీద అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాలు ట్రైనింగ్ క్యాంపులు సాగించారు. సో దాని తర్వాత రీసెంట్గా 20 సంవత్సరాల తర్వాత మొన్న మళ్ళీ ఆ మిలిటెంట్లు కుక్కీస్ జరిగిన కాండలో మళ్ళీ ఆ విలేజ్ మీద అటాక్ కావడం, కొంతమంది చనిపోవడం తెలిసి. సార్ మీరు జంగిల్ వార్లో శబ్దాలు బట్టే మనుషులు కదలికలు జంతువులు కదలిక నేర్చుకున్నారు. వాటితో పాటు వాళ్ళు పాములు తినడం అవి కూడా నేర్పుతారట, నిజమా? ఒక సైనికుడికి నిత్యం ట్రైనింగ్ విద్యార్థి ఈ పాములు తినడం, లేకపోతే అడవిలో దొరికే ఏ ఫలాలైనా తినడం, ఎలాంటి సిచ్యువేషన్లైనా సస్టైన్ కావడం అనేది మాకు ట్రైనింగ్లోనే నేర్పుతారు. కౌంటర్ ఇన్సర్జెన్సీ జంగిల్ వార్ఫేర్. నార్త్ ఈస్ట్లో ఎక్కువ స్నేక్స్ ఉంటాయి. సో నువ్వు సర్వైవ్ కావాలంటే 72 అవర్స్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కొక్కసారి స్ట్రక్ కావచ్చు, నీ కమ్యూనికేషన్ బ్యాటరీ డెడ్ కావచ్చు, నీకు వెదర్ సహకరించకపోవచ్చు, దాదాపు 3 రోజులు 4 రోజులు నీకు ఫుడ్ దొరకపోవచ్చు. అలాంటి టైంలో ఎలా సస్టైన్ కావాలి, సర్వైవ్ కావాలి. సో అలాంటి సర్వైవ్ కావాలన్నప్పుడు ఈ స్నేక్స్ కానివ్వండి, మిగతా బర్డ్సే కానివ్వండి, సో అలాంటిని తినడానికి దాన్ని ఎలా విషం తీసేయాలి, ఎలా దాన్ని స్కిన్ అవుట్ చేయాలి, దాన్ని ఎలా బాయిల్ చేసుకొని తినాలి అనేది నేర్పుతారు. సార్ మీరు ఆ ప్రాంతంలోనే కుక్కలను కూడా ఎక్కువ తింటారట కదా, నాగాల్యాండ్ ఆ ప్రాంతంలో? ఎగ్జాక్ట్లీ. మనకు మన సాధు జంతువు కుక్క, ఆవు సాధు జంతువు. సో కాబట్టి అక్కడ నార్త్ ఈస్ట్లో అదో ట్రెండ్. వాళ్ళు నాగాస్ కానివ్వండి, మీజోసే కానివ్వండి, ఈవెన్ ఈ ట్రైబ్స్ ఏదైతే జంగల్లో ఉండే ట్రైబ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అత్యంత ఇష్టపడే ఆహారం డాగ్స్. సో వాళ్ళు అక్కడ కుక్కల్ని మనం ఎలాగైతే షీప్స్ మేకల్ని తింటాము, సో వాళ్ళకి అది బ్యాడ్ కాదు. సో కానీ నల్ల కుక్కల్ని ఎక్కువ తింటారట కదండి. బ్లాక్ డాగ్ కనబడితే వాళ్ళకి చాలా నాలుగు లాగుతుంటుందట కదా. సో మనం కనుక మంచి పొటేల్ని ఎలా ఇష్టపడతామో వాళ్ళు నల్ల కుక్కల్ని ఇష్టపడతారు. అది వాళ్ళ ట్రైబ్, అలా వాళ్ళ గత 100, 200, 300, 400 ఇయర్స్లో వాళ్ళ జీవన విధానంలో వచ్చిన పద్ధతి అది. సో వాళ్ళు దాన్ని ఎక్కువ వాడతారు. మనం తినం కాబట్టి దాని వాల్యూ తెలియదు. ఈవెన్ నేను ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ నేను పూణేలో ఉన్నప్పుడు మిషన్ ఒలింపిక్స్లో నేను నార్త్ ఈస్ట్లో నాకున్న అనుభవం, చైనా ఎందుకు ఒలింపిక్లో మెడల్ కొడుతుంది, భారతదేశం ఎందుకు ఒలింపిక్లో మెడల్ కొట్టలేకపోతుందని నేను స్పోర్ట్స్ మ్యాన్గా అయ్యుండి, ఒక ఇంటర్నేషనల్ కోచ్గా ఉండి, ఎన్నో భారతదేశ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత నాది వెయిట్ లిఫ్టింగ్ అనే ఈవెంట్లో నేను మన దగ్గర కూడా చైనీస్ బ్రీడ్ ఉంది కదా, అరుణాచల్, మణిపూర్, మిజోరాం, ఈ డిఫరెంట్ నార్త్ ఈస్ట్ ట్రైబ్స్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి నేను పూణేలో మిలిటరీ మిషన్ ఒలింపిక్స్లో నేను అడ్మిషన్ ఇప్పించేసి మాకు 10 years నుంచి ట్రైన్ చేసే స్పోర్ట్స్ అవకాశాలు ఉన్నాయి. సో ఒక 5,000 మంది యూత్ని నార్త్ ఈస్ట్లో స్క్రీన్ చేసి ఒక 35 మందిని తీసుకొచ్చాను. ఆ 35 మందిని తీసుకొచ్చి పూణేలో పెట్టాను. జస్ట్ 10 years, 11 years, 12 years, 13 years. సో మిలిటరీలో ఎక్కువ కుక్కలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మిలిటరీలో ఎక్కువ నాన్ వెజ్ తింటాం, ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఈ వీధి కుక్కలు, ఈ స్ట్రీట్ డాగ్స్ అనేటివి ఎక్కువ మిలిటరీ మెస్ల చుట్టూ ఉంటాయి. సో అయినా కానీ మేము మ్యాక్సిమం కంటోన్మెంట్లలో మేము వాటిని పట్టించేసి మేము వాళ్ళకు కంటోన్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయినా కానీ అవి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ దొరికేది అక్కడ. సో నాకున్న ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టుగా మా మిగతా ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ ఏదైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో నార్త్ ఈస్ట్ వాళ్ళు బాక్సింగ్లో, వెయిట్ లిఫ్టింగ్లో, దాని తర్వాత స్విమ్మింగ్లో, ఆర్చరీలో ఇలాంటి స్పోర్ట్స్లో ఉంటారు. సో వీళ్ళందరూ సండే ఫ్రీగా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత ఆడ కుక్కలన్నీ మాయమైనాయి, మా మెస్ చుట్టూ ఉన్న కుక్కలన్నీ మాయమైనాయి. సో మాకు ఒక బ్రాహ్మణ్, మా స్టూడెంటు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. సార్
ఒకరోజు నేనేమన్నా అంటే వాళ్ళిద్దరిని ఒక రూమ్లో పెట్టాను. ఒక ఒక యూపీ బ్రాహ్మణ్ని, ఒక నార్త్ ఈస్ట్ స్టూడెంట్. ఎందుకంటే మాకు మ్యాక్సిమం మేము మేము వాళ్ళకు బ్రదర్లీహుడ్ రావడం కోసం ఒక రూమ్లో డిఫరెంట్ స్టేట్ వాళ్ళని పెడతాం. సో పెట్టాం, దాన్ని బడ్డీస్ అంటాం మేము. పెడితే సార్ నేను వన్ రూమ్లో ఉన్నాను. క్యూ ఎందుకు ఉండవు? లేదు సార్ వన్ రూమ్లో ఉన్నాను. వాళ్ళు చాలా నాన్ వెజ్ వేరే నాన్ వెజ్ తింటారు. ఏం తింటారు సార్? కుక్కను తిన్నారు సార్, నిన్న కుక్కను వండారు సార్. నేను నాకున్న అనుభవం ఉంది కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను పెద్దగా దాని మీద రియాక్ట్ కాకుండా, సో చిన్న పిల్లలు 13 years 14 years బాయ్స్ వీళ్ళు ఎలా కుక్కల్ని హంటింగ్ చేస్తారు అనే నాకు డౌట్ వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలుపెట్టిన. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటపడింది. సో వాళ్ళకు పుట్టుకతోనే వచ్చిన విద్య అది. సో కాబట్టి వాళ్ళు దే లైక్ మోర్ ద డాగ్స్ దాన్ ద షీప్స్ అండ్ చికెన్. సో అది వాళ్ళకు వాళ్ళ 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 హెరిడిటీ జీన్స్లో ఉంది, వాళ్ళ జీన్స్లో ఉంది. సో అది కామన్ అండి మీరు అడిగినట్టుగా. దట్ ఈస్ నార్త్ ఈస్ట్ వాళ్ళు. బట్ ఇంకొక విషయం, వాళ్ళ ఎబిలిటీస్ని అంటే మనం అనుకున్నట్టుగా ద మంగోలియన్ బ్రీడ్ కదా, చైనీసు, మంగోలియన్స్, నార్త్ ఈస్ట్ మన దగ్గర కూడా ఉన్నాయి. సో అలా నేను తీసుకొచ్చిన 35 మందిలో 30 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయ్యారు. ఏషియన్ కామన్వెల్త్ గేమ్స్లో వాడు మెడల్ కొట్టారు. ఈరోజు భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సూపర్. సో నేను లాంగ్ టర్మ్ వై చైనా ఈజ్ విన్నింగ్ ద మెడల్స్, వై నాట్ ఇండియా ఈజ్ నాట్ విన్నింగ్ ద మెడల్స్. సో అనే ఒక కాన్సెప్ట్ నా మైండ్లో వచ్చి ఆ కాన్సెప్ట్ని నేను ఈరోజు భారతదేశంలో ప్రాతినిధ్యం వహించే 15 మందిలో 10 మంది నార్త్ ఈస్ట్ పిల్లలే ఉన్నారు. సార్ అంత సర్వీస్ చేశారు మీరు, ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు విఆర్ఎస్? 2020 గాల్వాన్ లోయలో జరిగిన ఘాట్లో జరిగిన కళ్ళ సంతోష్ బాబు అమ్మడైన తర్వాత ఆయనకు నివాళులర్పించే మన మంచి ఒక దాన్ని ఏమంటారంటే ఒక అవకాశం నాకు దక్కింది. సో నా ప్రాంతానికి నేనేం చేయాలి, నా ప్రాంతంలో ఉన్న యువకుల్ని నేను ఎలా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో రంగంలో చేర్చాలి అనేది ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్గా ఈ ఎక్కువ ట్రెండ్ లేదు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇలాంటివి వెళ్ళాలి, జాయిన్ కావాలి, దేశ రక్షణలో పాలు పంచుకోవాలనే ట్రెండ్ లేకుండే. నాలో కూడా అదే మైండ్ ఉండే. దాదాపు నేను 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీలో మన తెలుగు ప్రాంతాలను చూస్తే ఒక 2,000 మంది 3,000 మంది ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు ఇక్కడ కేవలం తెలుగు ప్రాంతం కాదు కానీ నార్త్ ఇండియాలో ఉన్న ప్రయారిటీ సౌత్ ఇండియా కనిపించింది అండి ఆర్మీకి. సో నేను ఆ పాయింట్కే వస్తున్నా. సో ఆ నేపథ్యంలో నేను ఏం చేశానంటే ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో మన తెలుగు ప్రాంతాల్లో ఓన్లీ 2,000 నుంచి 3,000 మంది కూడా లేరు అనేది నా మనసులో పడింది. అత్యంత నిరక్షరాస్యత ఉన్నది నార్త్లో, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నార్త్లో. సౌత్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మనకు ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి, చేరే యొక్క ఏమంటారు అవకాశాలు కానివ్వండి, అలాంటి అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, అలాంటి అవేర్నెస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ లేవు. లేకపోవడమే ఇక్కడున్న నిరుద్యోగానికి ఇంకొక పెద్ద ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ కల్నల్ సంతోష్ బాబు ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు నేను దేశానికి ఎంతో సేవ చేశాను, ఎంతోమంది సైనికులను తయారు చేశాను. నా ప్రాంతంలో ఉన్న యువతని కూడా సైన్యంలో చేర్చాలి అనే ఒక ఉద్దేశంతో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ద సోల్జర్స్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి మాజీ సైనికులు, తెలంగాణలో ఉన్న మాజీ సైనికుల్ని, ఆంధ్రాలో ఉన్న మాజీ సైనికుల్ని దీంట్లో భాగస్వామిగా చేసి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో అలాంటి నేపథ్యంలో నేను ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ ఎడ్యుకేషన్కి ఎలాంటి అవకాశం ఉంది, ఏం చదువుకుంటే ఏం ఉద్యోగం వస్తుంది అనేది అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి, అన్ని మెడికల్ కాలేజీలకు కూడా వెళ్ళి, అన్ని డిగ్రీ కాలేజీలకు వెళ్ళి ఒక అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ, లెక్చర్స్ కండక్ట్ చేస్తూ గత 4-5 yearsగా నేను నా బాధ్యతగా 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఒక ఆఫీసర్గా నా ప్రాంతంలో ఉన్న యువకులకు కూడా నేను
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి, దీన్ని అందిపుచ్చుకోండి అనే ఒక ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేశాం. సార్ మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారు, లాంగ్ టర్మ్ సర్వీస్ మీరు ఆర్మీలో చేశారు. లాంగ్ టర్మ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ చేయాలంటే ఏం చేయాలి, అదేవిధంగా షార్ట్ టర్మ్గా చేయాలంటే ఏం చేయాలి, షార్ట్ టర్మ్లో బయటకు వస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్? సో నేను ఎప్పుడు చేసే అవేర్నెస్ క్యాంప్స్లలో ఏం చెప్తానంటే, ఒక సైనికుడికి ఒక సోల్జర్గా జాయిన్ కావాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థికి టెక్నికల్ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు జాయిన్ అయితే 15 ఇయర్స్ మినిమం చేస్తే మీకు పెన్షన్ వస్తుంది. 15 ఇయర్స్ తర్వాత మీరు కంటిన్యూ కావాలంటే 30 ఇయర్స్ వరకు సర్వీస్ చేయొచ్చు. ఒక జవాన్కి ఒక సుబేదార్ మేజర్ లెవెల్లో రిటైర్ అవుతారు. సో వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అగ్నివీర్ స్కీమ్ వచ్చిన తర్వాత కూడా మినిమం ఒక సోల్జర్కి 40,000 నుంచి స్టార్టింగ్ జాబ్ ఉంటుంది. ఒక 15 ఇయర్స్ చేసిన తర్వాత, ఈరోజు 15 ఇయర్స్ తర్వాత రిటైర్ అయిన ఒక సైనికుడికి 35,000 పెన్షన్ వస్తుంది. దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల గ్రాట్యుటీ, కమ్యూటేషన్ అన్ని సౌకర్యం ఉన్నాయి. సో వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రైవేట్ రంగాలలో కానివ్వండి, ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది ఒక సోల్జర్స్కి 15 ఇయర్స్ మినిమం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పునరావాసంగా గవర్నమెంట్లో 2% రిజర్వేషన్, అలాగే ఇప్పుడున్న కార్పొరేట్ రంగాలలో వివిధ అవకాశాలు ఉన్నాయి. అదే ఒక ఆఫీసర్ కేటగిరీలో చేరాలనుకుంటే ఒక నార్మల్ గ్రాడ్యుయేటే కానివ్వండి, బీఎస్సీ క్వాలిఫై అయిన గ్రాడ్యుయేట్, బీఏ క్వాలిఫై అయిన గ్రాడ్యుయేట్, ఏదైతే సివిల్ సర్వీసెస్కి ఈక్వల్గా ఏదైతే సిడిఎస్ ఉందో ఆ సిడిఎస్లో జాయిన్ అయ్యి వాళ్ళు జాయిన్ అయితే సిడిఎస్ క్లియర్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చాలా టఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఫిజికల్గా, ప్రాక్టికల్గా, సైకలాజికల్గా అన్ని టెస్టులు ఉంటాయి. 5 days ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. సో దాంట్లో క్లియర్ అయితే మినిమం 20 ఇయర్స్ సర్వీస్ చేస్తే పెన్షన్ వస్తుంది. దట్ ఈజ్ లాంగ్ సర్వీస్ ఎంట్రీ. షార్ట్ సర్వీస్ ఎంట్రీ ఉంటుంది. ఒక టెక్నికల్ గ్రాడ్యుయేట్, ఒక బీఎస్సీ గ్రాడ్యుయేట్ కానీ, ఒక టెక్నికల్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ, ఒక డాక్టర్ కానీ 5 ఇయర్స్ మినిమం షార్ట్ సర్వీస్ కమిషన్. వాళ్ళకు 1 year ట్రైనింగ్ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు బయటికి రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మన సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, కేంద్ర ఇప్పుడు ఈ మిగతా ఏదైతే సెంట్రల్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఈ ఫ్యాక్టరీస్ కానివ్వండి, దాంట్లో అవకాశాలు ఉన్నాయి. షార్ట్ సర్వీస్లో వచ్చిన వాళ్ళకి లాస్ట్ 5 years తర్వాత వాళ్ళు ఐఏఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, టాప్ క్లాస్ బీ స్కూల్స్లో కానివ్వండి, వాళ్ళు 6 months ట్రైనింగ్, 1 year ట్రైనింగ్ చేసి స్పెషల్ కోటాలో వాళ్ళు బయటకు వచ్చి కార్పొరేట్లోకి ఎంట్రీ కావచ్చు. లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళకి 20 years చేస్తే మినిమం లెఫ్టినెంట్ కల్నల్ టు కల్నల్ ర్యాంక్లో రిటైర్ అవుతారు. సో వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత జనరల్గా 45-50 yearsలో రిటైర్ అవుతారు కాబట్టి కార్పొరేట్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తుంది? వాళ్ళకి పెన్షన్ మినిమం 1,20,000 రూపాయల పెన్షన్ వస్తుంది. సో ఈరోజు ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్లో ఎంట్రీ అయిన ఉద్యోగస్తులకేమో ప్రతి ఒక్కరు చీఫ్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీలో రిటైర్ అవుతారు. వాళ్ళు డీజీగా రిటైర్ అవుతారు పోలీస్లో. కానీ డిఫెన్స్లో ఒక పిరమిడ్ లాగా ఉంటుంది ప్రమోషన్. పిరమిడ్లో ఉంటుంది. 15 years తర్వాత, అంటే 13 years తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ అయిన తర్వాత సెలక్షన్ అనేది చాలా టఫ్ సెలక్షన్ అవుతుంది. అంటే పిరమిడ్. ఒక బ్యాచ్లో 900 మంది ఆఫీసర్లు, ఎన్డీఏ నుంచి కానివ్వండి, సిడిఎస్ నుంచి కానివ్వండి, ఒక సంవత్సరంలో 900 మంది ఆఫీసర్లు ఉంటారు ఆర్మీలో. నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఒక 8,000 మంది ఉంటారు. సో ఈ 9,000 మంది ఆఫీసర్లో ఒకే ఒక్కడు జనరల్ అవుతారు. 900 మంది ఒక బ్యాచ్ ఆఫీసర్లో ఒకడే జనరల్ అవుతారు. లెఫ్టినెంట్ జనరల్ ఒక 80 మంది అవుతారు. అలాగే ఒక మేజర్ జనరల్ ఒక 300 మంది అవుతారు. బ్రిగేడియర్లో ఒక 800 మంది అవుతారు. కల్నల్లో ఒక 5,000 మంది అలా అవుతుంటారు. సో ఇది ఒక పిరమిడ్. సో ఎట్ ద ఎండ్ ప్రమోషన్స్ క్రైటీరియా ఎక్కువ ఉండవు కాబట్టి ఎక్కువ వాలంటీర్ రిటైర్మెంట్గా బయటకు వస్తారు. సో నేను కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం, సో నేను కూడా నా ప్రమోషన్లో శాచురేషన్కి వచ్చాను కాబట్టి నేను నా వంతుగా నా మిగిలిన శేష జీవితాన్ని ఆర్మీలో ట్రైనింగ్ ఇవ్వకుండా బయట ఉండి నా ప్రాంతంలో ఉన్న యువతి యువకులకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఈ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చాలా బెటర్ లైఫ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఈ రంగాలను ఎన్నుకొని దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ కలగదు కాబట్టి వాళ్ళు కూడా మన వంతుగా సౌత్ ఇండియా నుంచి కూడా మన ప్రాతినిధ్యం వహించాలి. తక్కువ మంది ప్రాతినిధ్యం ఉన్నారు. మన ప్రోరాటా బేస్లో మనకున్న అవకాశాలని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి మన ఉద్యోగ అవకాశాలను మనము కాపాడుకోవాలి. ప్రభుత్వాలనే నిందించడం కాదు, ఉద్యోగాలు లేవని, ఉన్న ఉద్యోగాల అవకాశాలను కూడా పొందుపరుచుకోవాలి. ఎక్కువగా ఎన్సీసీ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తుంటాను. ఎందుకంటే ఎన్సీసీ వాళ్ళకి ఆల్రెడీ డిసిప్లిను, డెడికేషను, ఒక కమిట్మెంటు ఒక 3 ఇయర్స్లో నేర్పుతారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఓకే సార్, సాధారణంగా ఆర్మీలకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి చేయాలి, దేశం కోసం వెళ్ళాలి, సేవ చేయాలనుకుంటారు, సేవ చేయాలని. కానీ రాగానే తుపాకీ ఇచ్చి పోయి పాకిస్తాన్ బార్డర్లో వస్తారా? ప్రతి యువకుడికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది, అదే ట్రైనింగ్. ఒక సివిలియన్గా ఎంట్రీ అయ్యి, ఒక బాయ్గా ఎంట్రీ అయ్యి, we take a raw, we make them a man. We take a student, we make them a professional. So అనే we take a boy, we made him to a young soldier. సో అలాంటి నినాదంతో మేము 6 month బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్లో చాలా లీనియర్ మెథడ్లో ఈ సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ అనేది మేము ట్రైనింగ్ ఇచ్చే విధానం రాగానే పరిగెత్తించడం, రాగానే తుపాకీ ఇవ్వడం, రాగానే యుద్ధంలో పంపడం, లేకపోతే యుద్ధ ట్రైనింగ్ చేయడం కాదు. వాడి అక్యుములేటైజేషన్ ఫస్ట్ 1 week ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి, విధానాలు ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, వాడికి ఒక క్లాసెస్ కండక్ట్ చేస్తాం. బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అవగాహన ఏర్పరుస్తాం. దాని తర్వాత స్లోలీ మేము దాన్ని పికప్ చేసుకుంటూ వాళ్ళకు ఫస్ట్ వెపన్ గురించి థియరీ చెప్తాం. థియరీ చెప్పిన తర్వాత వెపన్ యొక్క స్పేర్ పార్ట్స్ గురించి నేర్పుతాం. దాని తర్వాత వెపన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతాం. దాని తర్వాత వెపన్ని ఎలా ఫైర్ చేయాలో నేర్పుతాం. సో ఇది ఒక స్టెప్ లీనియర్ మెథడ్గా ఉంటుంది. రాగానే తుపాకీ ఇచ్చి బార్డర్కి ఎవరిని పంపం. ఈవెన్ దో 1965 వార్ కానివ్వండి, 1971 వార్ కానివ్వండి, ఈవెన్ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ కమిషన్స్ ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ చేశారు. అప్పుడు కూడా 3 months ట్రైనింగ్ ఇచ్చారు. సో అప్పుడు కూడా మనం సైన్యంలో ఒక పద్ధతి ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మనము సోల్జర్స్ని తయారు చేస్తాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్న కాశ్మీర్లో ఇష్యూ జరగడం, మన వాళ్ళు స్ట్రైక్ చేయడం, ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ టైంలో భారతీయ ప్రభుత్వం కూడా మనందరూ కూడా ఎవరైతే మాజీలు ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని పిలిపొస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా? వెళ్ళడంగా సిద్ధం కాదు, నేను ఆల్రెడీ రిజర్వ్లో ఉన్నా. ఐ హ్యావ్ టు గో. ఎందుకంటే ఒక సైనికుడు రిటైర్డ్ అయిన తర్వాత ఫుల్ సర్వీస్ చేసి రిటైర్డ్ అయితే 2 years రిజర్వ్లో ఉంటారు. వాలంటీర్గా రిటైర్ అయితే 5 yearsలో రిజర్వ్లో ఉంటారు. రిజర్వ్లో ఉంటారు. సో కంపల్సరీ మా డాటా అంతా అక్కడ ఉంటుంది. మేము ఎవ్రీ మెడికల్ ఫిట్నెస్ అన్నీ మా డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. సో కాబట్టి మేము పిలవాల్సిన అవసరం లేదు. వీఆర్ రెడీ టు మూవ్ ఎనీ టైం అనేది మా యొక్క నినాదం. మాకు నేర్పిన మా సీనియర్స్ మాకు నేర్పిన విద్య. సో మన భారతదేశంలో 140 కోట్ల పాపులేషన్లో మన సైన్యం ఎంత అండి? ఓన్లీ ఒక 20 లక్షలు. మన రిజర్వ్ ఫోర్స్ ఎంత? ఒక 40 లక్షలు. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళంతా 40 లక్షలు. సో ఒక 60 లక్షలే. దాదాపు పారామిలిటరీ ఫోర్స్ ఒక 14-15 లక్షలు. సో 140 కోట్ల పాపులేషన్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసే భాగ్యం కొంతమందికి దక్కుతుంది. సో కొంతమంది నేను ఈ మధ్య చూశాను. ఇట్ ఈస్ వెరీ ప్రైడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ హానర్ టు నో దట్ టైప్ ఆఫ్ స్లోగన్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన మాజీ సైనికుడు కూడా నన్ను పిలిస్తే నేను ఇప్పుడు వెళ్ళి గన్ను పట్టుకొని యుద్ధం చేస్తా అని చాలా ఈ మధ్య మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ పబ్లిక్లో ఉన్న ప్రెస్లో ద్వారా చూశాను నేను. సో ఒక సైనికుడు ఒక్కసారి ట్రైనింగ్ చేసి సైనికుడై రిటైర్డ్ అయిన తర్వాత కూడా జీవితకాలం సైనికుడిగానే ఉంటాడు. సో కాబట్టి అది వాళ్ళలో ఉన్న పట్టుదల, కమిట్మెంట్. సార్ అగ్నివీర్ పథకం పెట్టినప్పుడు అందరూ కూడా దేశం కోసం వచ్చారు, పరిగెడతా ఉన్నారు. కానీ ఆ అగ్నివీర్ టెస్ట్లోనే ఒక తప్పుడు పని జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఐడియా ఉండొచ్చు మీకు.
సికింద్రాబాద్ దళాలు చేయడం, ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఎంత డిసిప్లిన్గా ఉండాలని మర్చిపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి విధ్వంసం సృష్టించారు. అటువంటి వాళ్ళని మిలిటరీ వాళ్ళు తీసుకుంటే, ఆర్మీలో తీసుకుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే సహనం కోల్పోయిన వ్యక్తులు సహనం ఉండాలనేది మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ సహనం కోల్పోయిన వ్యక్తులు కనిపిస్తుంటారు. అసలు అగ్నివీర్ పథకం అనగానే కొంత నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివ్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు మురళి గారు. నేను ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు యువతకి నేను చెప్పదలుచుకుంది ఒకటి, చాలామందికి తెలియని విషయం, అగ్నివీర్ అనేది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని ఒక పైలట్ స్టడీ ద్వారా, టెస్ట్ స్టడీ ద్వారా తీసుకురాకుండా సడన్గా ఇంప్లిమెంట్ చేయడం అనే వల్ల నిరుద్యోగ యువతకి, అలాగే ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్న ఆస్పిరెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా మనోవ్యధకు గురి చేసింది. నేను కూడా ఒప్పుకుంటాను, వాళ్ళు చేసింది తప్పు, కానీ దానికి ఒక కారణం ఉందని నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే ఆ టైంలో కూడా అప్పటికే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని దాదాపు ఒక 200 మంది యువకులకు నేను కోచింగ్ ఇస్తున్నాను. ఆ ఇస్తున్న తరుణంలో సడన్గా ఈ స్కీమ్ రావడం, ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం, దీన్ని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా చేయకుండా, టెస్ట్ పైలట్గా చేయకుండా సడన్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక భారత ప్రభుత్వం చేసిన నేను దీన్ని ఒక ప్రయత్నం తప్పు, దీన్ని తప్పుగాను. అంటే ఒక పథకం పెట్టినప్పుడు పంచి రెండు జరుగుతాయి. సో దీన్ని ఒక ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయని ఆలోచించకుండా జరిగింది. అయితే సికింద్రాబాద్లో ఆ రోజులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దానికి కూడా ఆ యువతని నేను తప్పుగా అనుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లో 200 మంది ట్రైనింగ్ ఇచ్చిన నా క్యాంపులో నుంచి కూడా దాదాపు 10 మంది పార్టిసిపేట్ చేశారు. ఎందుకు చేశారు అంటే, అంతకుముందు జరిగిన రిక్రూట్మెంట్, సికింద్రాబాద్లో జరిగిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, తెలుగు ప్రాంతాల్లో కాకుండా భారతదేశంలో దాదాపు 10 రాష్ట్రాలలో రిక్రూట్మెంట్ ముందు నోటిఫికేషన్ వచ్చి ఫిజికల్ టెస్టులు అయిపోయాయి. సగం టెస్టు ప్రాసెస్ అయిపోయింది, నోటిఫికేషన్ ప్రాసెస్. సడన్గా ఆ ప్రాసెస్ని ఆపి కొత్త పథకం తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్లో ఎవరైతే పాల్గొని దాన్ని ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేశారో, మెడికల్ టెస్ట్ క్లియర్ చేశారో, రిటర్న్ టెస్ట్లో పెండింగ్ ఉందో, రిజల్ట్స్ అవైటింగ్ ఉందో, వాళ్ళకి ఏజ్ అయిపోయింది. ఆ సెలెక్ట్ అయ్యి ఏజ్ అయిపోయిన పిల్లలు ఏదైతే నిస్సహాయతలో ఉన్నారో వాళ్ళు చేసిన కార్యమే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అటాక్. వాళ్ళని ప్రొవోక్ చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేశాయి. అంటే రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా రోల్ ఉన్నాయి. దాంట్లో కూడా వస్తున్నాను. కోచింగ్ సెంటర్లో కూడా ఇప్పుడు నేను అన్నట్టుగా నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను, నేను ₹1 తీసుకోకుండా ఇస్తున్నా. అదే ఆంధ్రాలో కొన్ని కోచింగ్ సెంటర్లు, తెలంగాణలో కూడా కొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు ఒక క్యారియర్ ఓరియంటెడ్గా పిల్లల్ని సంవత్సరాల కొద్దీ కోచింగ్ సెంటర్లో ఉంచుకుంటూ, వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుంటూ, వాళ్ళకు కమిట్మెంట్ ఇస్తూ వాళ్ళకు కోచింగ్ ఇచ్చారు. అలాంటి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్న ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఆర్మీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని ప్రొవోక్ చేశారు. ఎందుకు ప్రొవోక్ చేశారు? మీకు ఈ ఏదైతే అగ్నివీర్ స్కీమ్ వచ్చిందో ఈ స్కీమ్లో పెన్షన్ లేదు, ఈ స్కీమ్లో 4 సంవత్సరాలే ఉద్యోగము, 4 సంవత్సరాల తర్వాత మీరు అందరూ బయటికి వెళ్ళిపోవాలి, మీరు నిరుద్యోగులుగా మిగులుతారు అనే ఒక బ్యాడ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పబ్లిక్లో అవేర్నెస్ లేకుండా దీన్ని ప్రొవోక్ చేశారు వాళ్ళని. ఆ ప్రొవోక్ అన్నట్టుగా ఇది ఓపెన్గా ఆ రోజు మన పోలీస్ ఇంటెలిజెన్స్ చాలామందిని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మీరు అన్నట్టుగా 100% ఇది కోచింగ్ సెంటర్లో కొంతమంది నిరుద్యోగ యువకుల్ని ప్రొవోక్ చేసి వాళ్ళని ఇలాంటి సిచ్యువేషన్కి భారత ప్రభుత్వం యొక్క రైల్వే ఆస్తిని ధ్వంసం చేయడం అనేది చాలా దుర్భాగ్య విషయం. కాకపోతే దీన్ని గవర్నమెంట్ ఆ రోజు కూడా నేను దూరదర్శన్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి చెప్పాను, స్కీమ్ కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయడం అనేది రాంగ్ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సి ఉండే, దీన్ని ఒక టెస్ట్ అండ్ ఎర్రర్గా చేయాల్సి ఉండే, దీన్ని అలా చేయకుండా పైలట్ స్టడీలా చేయకుండా సడన్గా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే 21 years వరకు ఏజ్ గ్రూప్లో ఉండి సగం ప్రాసెస్ అయిపోయి ఉద్యోగంలో ముందుకు వెళ్దాము, భారత సైన్యంలో ఉద్యోగం పొందుతుంది అనే ఆశతో ఉన్న నిరుద్యోగులని వాడుకొని వాళ్ళ ద్వారా
ఈ ఈ ఈ అటాక్ చేయించడం జరిగింది. సో దాని తర్వాత నేను పత్రికాముఖంగా అలాగే న్యూస్ పేపర్లతో అలాగే ఎన్నో ఆర్టికల్తో నేను యువతని ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ రాంగ్ స్కీమ్ కాదు. ఈ స్కీమ్ ఆల్రెడీ ఆర్మీలో డాక్టర్స్గా వచ్చేవాళ్ళు, ఆర్మీలో ఆఫీసర్గా వచ్చేవాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ లాగానే ఈ అగ్నివీర్ స్కీమ్ కూడా అదే. కాకపోతే దీన్ని సెన్సిటివ్ చేసి 4 సంవత్సరాల వరకు కంపల్సరీ ఉద్యోగం చేయాలి. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్సు, వాళ్ళ యొక్క క్షమత, ఫిజికల్ ఎబిలిటీ బట్టి 25%ని రిటైన్ చేస్తాం. 100 మంది జాయిన్ అయితే 25 మందిని రిటైన్ చేస్తాం. మిగతా 75 మంది పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. సో దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు అందరితో ముందే సంప్రదించి కోటా రిజర్వేషన్ కోటా పెట్టినట్టయితే, ముందే డిక్లేర్ చేసినట్టయితే ఎవరైతే 75 పీపుల్ బయటకు వస్తారో 15% గోస్ టు పోలీస్, స్టేట్ పోలీస్, 10% గోస్ టు పారామిలిటరీ ఫోర్సెస్, మిగతా 10% గోస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చదువుకున్న వాళ్ళకి ఎవరైనా వెళ్తే వాళ్ళకు రిజర్వేషన్స్. ఇలాంటి కేటగిరీలు విభజించి వాళ్ళకు ముందే రిజర్వేషన్లు పెట్టినట్టయితే ఇలాంటి అపోహలకు రాకపోయేవాళ్ళు. సో అది గవర్నమెంటు లాంగ్ టర్మ్లో ఆ ప్రాసెస్ ఉండే, కానీ అది డిక్లేర్ చేయలేదు. ఆ డిక్లేర్ చేయకపోవడం వల్ల ఈ నిరుద్యోగ యువకుల్లో చాలా అసహనం పెరిగింది. బీహార్లో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఈవెన్ తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఇలా చాలా ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఆర్మీ రిక్రూట్మెంటు సగం ప్రాసెస్ ఆగి ఉన్నదో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి. మిగతా స్టేట్లలో ఎందుకు జరగలేదు అంటే అక్కడ ప్రాసెస్ జరగలేదు కాబట్టి అక్కడున్న నిరుద్యోగ అలాంటి యువత ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు కావడమే ఇది కావడం. నేను దీని మీద చాలా స్టడీ చేశాను, విశ్లేషించాను. ఈవెన్ మాజీ సైనికుల మేము తెలంగాణ పూర్వ సైనిక సేవా పరిషత్కి నేను తెలంగాణ ప్రాంతానికి అధ్యక్షుడిని. మాజీ సైనికుల సమస్యలు, మాజీ సైనికుల కుటుంబాల సమస్యలు, మాజీ సైనికుల పిల్లలకు కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్లకు మా సంస్థ పనిచేస్తుంది. అలాంటి సంస్థ మాది బాధ్యతగా మేము కూడా బాధ్యత తీసుకొని భారత రక్షణ రంగానికి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, భారత ప్రభుత్వానికి మా సలహాలు ఇస్తుంటాం. మా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకుంటారు. ఏం సలహాలు ఇచ్చామంటే, ఈ అగ్నివీర్ స్కీమ్ అనేది మీరు చాలా లోతుగా డీప్గా స్టడీ చేయండి. ఆ 75 మెంబర్స్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని పునరావాస కేంద్రంగా, వాళ్ళకు మిగతా స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ క్యాస్ట్లో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, పోలీస్ రిక్రూట్మెంట్ ఉందండి, స్టేట్ పోలీస్ రిక్రూట్మెంటు, దాంట్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి కదా, క్యాస్ట్ బేస్లోనే సెలెక్ట్ చేసుకోవాలి కదా. మరి వీళ్ళకి ఎందుకు స్పెషల్గా ట్రైనింగ్ రిజర్వేషన్ ఇవ్వకూడదు? 10% రిజర్వేషన్ టు అగ్నివీర్స్, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, వాళ్ళు వెళ్ళేది అక్కడ జనరల్ కోటాలో, అక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదు డిఫెన్స్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాస్ట్ వైజ్గా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఇవ్వండి. ఆయన దాంట్లో ఎలిజిబిలిటీ అయితే కాంపిటేటివ్లో కొడతాడు. సో ఇలాంటి మేమేదైతే మాజీ సైనికుల సంఘాలు ఉన్నాయో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యువతని ప్రోత్సహించి వాళ్ళకు ఆహ్వానం కల్పించి మేము ఉన్నాం, మేము చేశాం, మేము ఇలాంటి బెనిఫిట్స్ పొందాం, మేము ఇలా పొందుతున్నాం అని ముందుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా మన ప్రాంతం నుంచి కూడా రాబోయే కాలంలో అగ్నివీరులు చాలామంది భారత సైన్యంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళ దేశ రక్షణలో వాళ్ళు కూడా మన వంతుగా పాత్ర పోషిస్తారు. మన తెలుగు ప్రాంతాల్లో మనకు ఎలాంటి బోర్డర్లు లేవు కాబట్టి మన బోర్డర్లు, మన నేవీయే మన బౌండరీసు. మన ఏదైతే నావికా దళం ఉందో దాంట్లో చేరొచ్చు, కోస్ట్ గార్డ్లో చేరొచ్చు, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చేరొచ్చు, ఆర్మీలోనే చేరొచ్చు. సో వివిధ రంగాల్లో వాళ్ళు చేరిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్లో జాయిన్ కావచ్చు. ఎడ్యుకేషన్స్కు చదువుకోవడానికి వాళ్ళకు ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా యుద్ధం వస్తే వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు. పిలిపే రావక్కర్లేదు, సిగ్నల్ వచ్చినా సరే మేము వెళ్ళి గన్ పట్టుకోవడానికి రెడీ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన చెప్తుంది ఒక చాలా మంచి మెసేజ్. దాదాపు 140 కోట్ల భారతీయులు భారతదేశాన్ని కాపాడే బాధ్యత కేవలం ఆర్మీకి, మిలిటరీకి ఉంది కాబట్టి అందులో నేనొక్కడిని అయ్యాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉందంటూ చెప్తున్నారు. ఎవరైనా సరే దేశాన్ని కాపాడుకోవాలనుకున్న యువత కేవలం
దేశాన్ని కాపాడడం కాదు, మీరు ఆర్థికంగా, సాంకేతికంగా, అదేవిధంగా క్రమశిక్షణగా మెలగాలంటే ఖచ్చితంగా మిలిటరీలోకి రండి. మీకు ఆ డిసిప్లిన్ అనేది మిలిటరీ నేర్పుతుంది. కేవలం ఆర్మీ కాదు, ఎయిర్ ఫోర్స్ ఎక్కడికి మీకు నచ్చిందంటే వెళ్ళండి. మీరు బాగుపడతారు, దేశానికి సేవ చేసిన తృప్తి కూడా మీకు ఉంటుందంటూ డాక్టర్ శ్రీనివాస్ గారి స్టోరీ చెప్తుంది. ఇది డాక్టర్ శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.